హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తం నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. స్వోచ్ఛిష్టాయాం సృజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. கரவகள் பினிஷன்னும் காணம் செருந்துணிபோம் அறிவொன்னுமில்லாத ஆயர்குலத்து. கரவகள் பினிஷன்னும் காணம் சேருந்துணிபோம் அறிவொன்னுமில்லாத ஆயர்குலத்து. உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் யாவுடையோம் குறவொன்னுமில்லாத கோவிந்தா. உந்தன்னோடுறவேல் நமக்கிங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறுபேரத்தனவும் சீரியருணாதே. இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். கரவகள் பினிஷன்னும் காணம் சேருந்துணிவோம் அறிவொன்னுமில்லாத ஆயர்குலத்து. உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் யாமுடையோம் குறவொன்னுமில்லாத கோவிந்தா. உந்தன்னோடுறவேல் நமக்கு இங்கொழிக்க வழியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறுபேரிடத்தனவும் சீரியருளாதே. இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూనీళా సహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు మనం 28వ పాసురం యొక్క విశేషాల్ని సేవించబోతున్నాం. ఇందులో గోపికలు కృష్ణ భగవానుడికి తమ దీనత్వాన్ని, తమ అకించన అనన్యగతి అంటే స్వామి నీవు తప్ప మాకు మరొక ఉపాయం లేదు నిన్ను పొందడానికి. మాకు కావలసింది నీవే. నిన్ను పొందాలనుకుంటే ఇంకా మా దగ్గర నీ కృప తప్ప మాకు మరొక మార్గమే లేదు స్వామి. కనుక నీవు మమ్మల్ని క్షమించి మా వల్ల ఏవైనా సరే తెలిసి తెలియక తప్పులు జరిగి ఉంటే నీవు పరమకృపతో క్షమించి స్వామి మమ్మల్ని కరుణించు. అలాగే
మా కోరికలని లోకం కోసం మేము చేస్తున్న ఈ వ్రత ఫలితాన్ని అందిస్తూ మాకు కావలసిన నీ కైంకర్యాన్ని, నీ సేవను మాకు అందేట్టుగా చేయి స్వామి అంటూ తమ దగ్గర పరమాత్మను పొందడానికి ఎలాంటి ఉపాయం లేదని, అందువల్ల వాడి కృపనే వాడిని పొందించడానికి కావలసింది కనుక ఇందులో స్వామి యొక్క కృపను కోరుతున్నారు. ఇది చాలా ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా స్వామిని స్తోత్రం చేసినారు. అలాగే తమ మనసులో ఉన్న భావాన్ని చెప్పారు. ఎన్ని చెప్పినా ఆ కృష్ణ భగవానుడు ఇంకా వాళ్ళను అనుకున్నట్టుగా అనుగ్రహించడం లేదు అని భావించి వారు పరితాపంతో, ఆర్తితో స్వామి దగ్గర మేమేమి దోషాలు చేశామో అందుకోసమే పరమాత్మ అనుగ్రహం మా మీద రావడం లేదు అని అనుకొని, స్వామి మా దీనతను చూచి నీవు మమ్మల్ని అనుగ్రహించు అనే మాటని ఇందులో ప్రార్థిస్తున్నారు. చాలా ఆర్తితో, చాలా ఆవేదనతో కూడుకున్న హృదయంతో. ఇలా చేస్తేనే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకి ఆండాళ్ తల్లి ఇందులో దివ్య సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది. ఇరైవా నీ తారాయ్ పరై, ఇరైవా ఓ స్వామి, కృప కలిగిన స్వామి, నీవే నీ తారాయ్, నీవే మాకు కృప చేయాలి. ఇంకా మేము శ్రమపడి లేక మేము ప్రయత్నించి సాధించగలిగేది ఏమీ లేదు స్వామి అంటూ నీ తారాయ్, ఇరైవా నీ తారాయ్. ఏమిటి పరై, పరై పరై అంటున్నారే, ఆ పరై అంటే తాము కోరుకుని పురుషార్థమిత ఉందో ఆ పురుషార్థాన్ని తామే కృపతో అందించాలి అని ప్రార్థిస్తున్నారన్నమాట. ఇక్కడ కూడా పరై అంటే ఏమిటో వీళ్లు వివరించలేదు. అదేమిటో వీళ్ళు చెప్పేదాకా ఆ స్వామి కూడా వీళ్ళని పరీక్షిస్తున్నాడనమాట. సాధారణంగా పరై అనే మాటకి ఏదో వాయిద్య విశేషమని, వ్రతం చేస్తున్నాం కనుక ఆ వ్రతానికి కావలసిన మంగళ వాయిద్యం లాంటిది కావాలని కోరుతున్నటువంటి మాట మాత్రమే కనిపించినా దాని ద్వారా ఎన్నో రకాల అభిప్రాయాలు వస్తున్నాయి కనుక పరై అంటే వీళ్ల అభిప్రాయం పరమాత్మ, ఆ పరమాత్మ కృష్ణుడే తమవాడు కావడం, ఇది పరైకి అర్థం వీళ్ళకి. అలాగే పరై అంటే పురుషార్థం, కోరవలసిన ఫలం లోకానికి, అది లోకానికి కావలసినటువంటి పాడి పంటలు, సంపత్తు అంతా, ఆరోగ్యం అంతా. కనుక ఈ రెండు కూడా నీవు కృప చేయాలంటే నిన్ను సంతృప్తిపరచగలిగేటువంటి మరొక ఉపాయం మా దగ్గర లేదు, నీ కృప తప్ప అనేది ఈ పాశురంలో మనవి చేస్తారన్నమాట. ఇరైవా నీ, ఇరైవా స్వామివి కదా నువ్వు, ఇరైవ అంటే అర్థమేంటి, నీవు ఇక్కడ నా స్వామివి, మేము మీ సొత్తులము కనుక నీకు సంబంధించిన వాళ్లము, మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీది, దయచేసి ఒకసారి మా వైపు చూడు అంటూ ఇందులో ప్రార్థిస్తున్నారు. కనుక ఈ చివరి మాటనే పాశురంలో వాళ్లు చెప్పదలుచుకున్న అభిప్రాయానికి ముఖ్యాంశం చెబుతుంది. అయితే ఇక్కడ ఎందుకు ఈ సమస్య వచ్చింది అనడానికి, అక్కడ ముందుగా మనకి ఇంతకు ముందున్న పాశురాల్లో వాళ్లు చేసిన నివేదన, దాన్ని తాను విన్న సంగతి, వాటి మీద కృష్ణునికి గోపికలకి ఒక చర్చ జరుగుతుందన్నమాట, సంభాషణ. అది ఇందులో మనకు ఆండాళ్ తల్లి కృప చేస్తుంది. ఇంతకుముందు మాలే మణివన్న మార్హజిని రాడువాన్ అని చెబుతూ ఆశ్రితవత్సరుడమైనటువంటి, ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి, మా అందరి మీద ఎడతెగని ప్రేమ కలిగినటువంటి స్వామి, మేము
మార్గశి వ్రతం చేస్తున్నాం కనుక ఆ వ్రతానికి కావలసిన పరికరాలు, ఉపకరణాలు, దానికి కావలసిన వస్తువులు ఏమిటో అవే మీరే కృప చేయాలి అని ఆ పాశురంలో వారు ప్రార్థించారు. అవి సామాన్యంగా లోకానికి వ్రతం పేరిట చేసే పరికరాలు చెప్పినా వాటికి అంతరార్థంలో స్వామి మాకు నీ బ్రహ్మానంద మోక్షానందానికి కావలసినటువంటి పరిస్థితులను నీవే కల్పించాలి అని ఆ పాశురంలో ప్రార్థించారు. ఆ తర్వాత కూడారై అనే పాశురంలో చూడగమే, తొల్వలయే, తోడే, సెవిప్పువే, పాడగమే అని ఇలాగా తమకు కావలసినటువంటి రకరకాల ఆభరణాలు, అలాగే ధరించడానికి, కట్టుకోవడానికి వస్త్రాలు, అలాగే అనుభవించడానికి, తినడానికి కావలసిన పాలశోరు, వీటితో పాటు అందరం కలిసి తినే కృప ఇవన్నీ కలగచేయమని ప్రార్థించారు. ఇక్కడ మొదటివేమో వ్రతం చేయడానికి అవసరమైన పరికరాలు, రెండవ పాశురంలో వ్రతం చేసిన తర్వాత తమకు కావలసిన ఫలితం. ఈ రెండు అక్కడ చెప్పారు వాళ్ళు. ఆ ఫలితంలో కూడా మళ్లీ రెండు అర్థాలు వచ్చాయి. లోకానికి కావలసినటువంటి సిరి సంపదలు, వాళ్లకు కావలసిన కూడు, గుడ్డ మొదలగునవన్నీ కూడా కావాలి, అవి నీవిస్తేనే వస్తాయి అని చెప్తూనే మాకు కావలసింది ఆ మోక్షం పొందిన తర్వాత ముక్తాత్మ పొందేటువంటి ఏదైతే ఆనందం ఉందో, బ్రహ్మానందం, అది మాకు కృప చెయ్యు అని అంటూ ఈ రెండు రకాల ఒకటి పైకి, రెండవది అంతరార్థంతో కలిగిన రెండు రకాల కోరికలు కోరారు వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు వాటి మీదనే కృష్ణ భగవానుడు ప్రశ్నిస్తున్నాడు. అవును, మీరివన్నీ కోరికలు కోరారు నిజమే, ఈ ఫలాలు మీరు కావాలంటున్నారు, కానీ లోకంలో ఏ రకమైన ఫలం కావాలనుకున్నా, ఏదో ఒక మనకి మంచి లాభం కావాలనుకుంటే దానికి మనం ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం లేనిది ఏ పని ఫలించదు, మరి ఫలము దొరకదు. ఇది మీకు తెలుసు కదా. మరి అలాంటప్పుడు మీరేదో బ్రహ్మానందం కావాలంటున్నారు, లేక స్వామి నీవే మాకు కావాలంటున్నారు, ఉన్నయి అరుత్తిత్వందోం, నిన్నే ప్రార్థిస్తున్నామని చెప్పారు, నీవే కావాలంటున్నారు అంటే పరమాత్మనే మాకు సాక్షాత్కరించాలి అంటున్నారే, పరమాత్మ వెంబడి ఉండాలని. లేదా లోకానికి సకల విధములైన సంపత్తులు కావాలంటున్నారు. ఇవి కావాలంటున్నారు, కానీ వీటిని పొందడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా అని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే ఏ ప్రయత్నం లేని ఎట్లా జరుగుతోంది? వీటిని ఉపాయములు అంటాం. వీటిని పొందడానికి ఏం ఉపాయాలు చేశారు మీరు, ఏమి అని అంటే ఇక్కడ దీంట్లో ఇలా అడగడానికి, వాడు సమాధానం చెప్పడానికి ఉన్న తత్వం ఏమిటి అంటే, సామాన్యంగా మనము పరమాత్మను పొందాలి అనుకున్నప్పుడు పరమాత్మ ఎన్నో మార్గాలు చూపించినా, మనం ఎన్ని సాధనాలు చేసినప్పటికీ కూడా ఆ మనము చేసే సాధనాలు, మనము చేసే ప్రయత్నాలు ఫలించాలి అనుకున్నప్పుడు పరమాత్మ కృపనే కావాలి. అంతే తప్ప వాడి అనుగ్రహం లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. కనుక ఏది పొందాలనుకున్నా మనం చేసే సాధన మనం చేస్తాం తప్ప దాని ఫలితాన్ని పొందింపచేసేవాడు పరమాత్మ మాత్రమే. అందువల్ల బ్రహ్మసూత్రాల్లో ఒక మాట చెప్పి ఉంది. అక్కడ ఫలం అతః ఉపపత్తి, ఫలం అతః అంటే అతః అంటే ఆ పరమాత్మ నుండే ఫలం కలుగుతోంది. ఎందుకు అంటే ఇవ్వగలిగేటువంటి సకల శక్తివంతుడు ఆయననే. అంతే తప్ప మనము చేసే పనులు మనకు ఫలాన్ని ఇవ్వవు. ఒక కర్మ ఉన్నదంటే ఆ కర్మ అది చైతన్యవంతం కాదే, అదేం తెలివి ఉన్నది కాదు, అదొక పని.
అంత మాత్రం చేత ఆ పనే మన ఫలం ఇవ్వదు. పని చేసిన తర్వాత దానికి అనుకూలమైనటువంటి ఫలాన్ని ఇవ్వగలిగేవాడు పరమాత్మనే. కనుక ఫలమనేది అక్కడ. ఇదే మనకు భగవద్గీత ఆ మాట చెప్పిందే, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ అని. కర్మణ్యేవ అధికారః తే, కృష్ణ భగవానుడు చెప్పాడు. ఇదిగో నీకున్న అధికారం ఏమిటి? కర్మ చేయడం. అంతే. నీవు చేసిన కర్మ, నీవు చేసిన పని, దాని ఫలితాన్ని ఇచ్చేవాడిని నేను. అంతే తప్ప ఫలితాన్ని నేనే పొందుతాననే అధికారం నీకు లేదు. అధికారం అంటే నీకు ఆ శక్తి లేదన్నమాట. అందువల్ల మా ఫలేషు కదాచన, ఎప్పుడు కూడా ఫలముల మీద అధికారం లేదు, కర్మ మీదనే జీవులకు ఉన్నది. అది నిజమే. సామాన్యంగా ఒక రైతు తాను పొలాన్ని దున్నుతాడు, దాంట్లో సరే నాట్లు వేస్తాడు, ఎన్నో చేస్తాడు. కానీ అది పెరిగి పెద్దదై దాంట్లో పంట పండగలిగేటువంటి పరిస్థితి వీడేం లాగి చేయలేడే. దానికి కావలసినటువంటి నీటిని అందించగలుగుతాడు, కావలసిన ఏర్పాటు చేయగలుగుతాడు వీలైతే. ఇంత చేసినా అది పంట చేతికి వచ్చే సమయానికి ఒకవేళ రాళ్ల వాన పడ్డదనుకోండి, వాడికి ఆ ఫలం దొరకదు. కనుక ఇలాగా లేక ఉట్టిగానే పెరిగిన వాటికి ఫలం దొరుకుతుంది. కనుక లోకములో ఎక్కడైనా సరే ఇది చాలా గమనించాల్సిన అవసరం. ఎందుకంటే కర్మ అనేది కనుక మనం నేను సాధిస్తాను, నేను చేస్తాను, నేను పొందాను అనుకోవద్దు. అది నువ్వు చేయాలంతే. చేయడం ఎందుకు? దీన్ని ఆ చేసేటప్పుడు కూడా ఇదిగో నా శక్తి ప్రకారం చేస్తాను కాదు, చెయ్యమన్నాడు. కనుక ఇది చేస్తే నీకు ఈ ఫలితం ఇస్తాను అని పరమాత్మ అన్నాడు. కనుక అది మనం చేసి తీరాలి. భగవద్ ఆజ్ఞా రూపంలో పరమాత్మ ఆజ్ఞను మనం పరిపాలిస్తున్నాం. కనుక మనకు స్వామి కాళ్లిచ్చాడు, చేతులిచ్చాడు, దేహమిచ్చాడు. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం, పరమాత్మ కోసమే సకల అవయములు మనకి ఇచ్చాడు. కనుక వీటి ద్వారా మనము చేయాల్సిన కర్మలు చేయాల్సిందే. చేయడానికే ఇచ్చాడు ఆయన, లేకపోతే చేతులెందుకు, కాళ్లెందుకు? కనుక చేయడం అవసరం. కానీ ఆ చేస్తున్నంతసేపు ఇది పరమాత్మ అనుగ్రహం కోసం, పరమాత్మ యొక్క ఆజ్ఞగా చేస్తున్నాం తప్ప నేనేదో సాధిస్తాననుకుంటే అది కుదరదు. దానివల్ల ఏమవుతుంది? నేను ఫలితాన్ని పొందుతాననుకొని, నేనే సాధిస్తాననుకొని మనం పట్టుదలతో చేసిన తర్వాత దానికి తగినటువంటి ఫలం రాలేదనుకోండి, దాని ఫలితం ఏమవుతుంది? మానసికమైన వ్యత. కనుక మనకి దుఃఖము, సుఖము ఇవన్నీ కూడా వాటికి ఫలము మనం చేసే ప్రయత్నంలో ఫలిస్తే సంతోషం, ఫలించకపోతే దుఃఖం. ఇవన్నీ కారణం ఎందుకంటే నేను ఏదో చేసి సాధిస్తున్నాను అనుకోవడం. అలా కాదు. ఇది ఇచ్చేవాడు పరమాత్మ. కనుక చేయవలసింది మనం చేస్తాం, ఆ తర్వాత వాడి ఇష్టం. ఇది ఒక్కొక్కసారి మనం చేసినా చేయకపోయినా వాడికి అనుగ్రహం ఇస్తాడు. కనుక ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ఇందులో చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కృష్ణుణ్ణి గోపికలు ఏదో కోరారే లోకం కోసం లేక తమ కోసం, అవి వాడి కృప ఉంటే రావాల్సిందే. అంతే తప్ప వీడి ప్రయత్నం వల్ల అది సాధించబడేది కాదు అనేది వాస్తవమైన విషయం. అయితే దాన్ని మనకు ఒకసారి నమ్మడం కష్టం అనిపిస్తోంది, మనం చేయండి ఎక్కడి నుంచి వస్తుందని. కనుక ఇక్కడ ఇదే ప్రశ్నని ఇక్కడ కృష్ణ భగవానుడు అడుగుతున్నాడు. ఇదిగో మీరంతా నన్నే కావాలన్నారు, బాగానే ఉంది. నీకు బ్రహ్మ సాక్షాత్కారం కావాలన్నా, మోక్షానందం కావాలనుకున్నా, లేదు ఈ లోకానికి కావలసిన సకల సంపత్తులు కావాలనుకున్నా అవన్నీ నా వల్లనే వస్తాయని మీరు అనుకుంటున్నారే. కానీ నేనొక మార్గం చెప్పాను. నేను చెప్పిన శాస్త్రాలున్నాయి కదా, వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా భగవద్గీత, ఇవన్నీ ఉన్నాయి కదా శాస్త్రాల విశేషాలు. అందులో నేను చెప్పాను, మీరు నన్ను పొందాలనుకున్నా లేదా నా అనుగ్రహంతో మీరు ఏదన్నా సాధించాలనుకుంటే మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏమిటో చెప్పాను. ఆ ప్రయత్నములనే సాధనములు అంటాం మనము. కనుక ఆ సాధనములు ఏమిటి అన్నప్పుడు చెప్పాడక్కడ కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇలాగ ఎన్నో. కనుక ఒక్కొక్కటి మీ శక్తిని బట్టి, మీ పరిస్థితిని బట్టి మీరు ఏది చేయగలుగుతారో అలాంటిది
చేయడం కోసమే అనేక రకాల మార్గాలు నేను చూపించాను. కనుక అందులో మీరు ఏమి చేశారు? మీరు కర్మయోగం చేశారా, జ్ఞానయోగం చేశారా, భక్తి యోగం ఉన్నదా, లేకపోతే ఏం చేశారు? దేని బట్టి మీరు నాకు ఇయ్యమంటున్నారు అని అడిగాడు అనమాట. ఇది అంటే మీరు చేసిన సాధనములు అన్నప్పుడు ఇక్కడి మీరు అనుకున్న ఫలము పొందడానికి మీరు చేసిన ఉపాయమేమిటి? దీన్ని ఉపాయం అంటాం, దీన్నే ప్రాపకము అంటాం, దీన్ని ఇక్కడ సాధన అంటాం అన్నమాట. అన్నప్పుడు ఒక ఫలాన్ని పొందాలి అనుకున్నప్పుడు శాస్త్రము 2 మార్గాలు చెప్పింది. ఒకటి సాధన ద్వారా, అంటే మన ప్రయత్నము ద్వారా ఫలమును పొందడానికి కృషి చేయడం. దీన్నే మనము ఏమంటామంటే సాధ్య ఉపాయము. సాధ్య ఉపాయము అంటే మనము సాధన ద్వారా దాన్ని సాధ్యం పొందుతాము. కనుక మన ప్రయత్నం ద్వారా పొందడానికి ఉండేటువంటి ఉపాయమును లేక మార్గమును సాధ్య ఉపాయం అంటాం అన్నమాట. అలా కాకుండా మనం ఏం ప్రయత్నం చేయకుండానే పరమాత్మ అనుగ్రహం కలిగిందనుకోండి, అప్పుడేమైపోయింది? పరమాత్మనే ఉపాయమైనాడు. పరమాత్మను పొందాలనుకున్నప్పుడు పరమాత్మనే మనకు ఉపాయమవుతున్నాడు. ఆయననే ఎట్లాగో ఇచ్చేవాడు ఆయన్నే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన్ని ఇవ్వాలి. కనుక మన ప్రయత్నాల కన్నా ముందు ఆయనకే కృప కలిగిందనుకోండి, ఇవ్వాలయ్యో అని ఆయనకు దయ కలిగిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఆయననే మనకి ఏదంటే అది ఇస్తాడు. అలాగా పరమాత్మను పొందాలనుకున్నప్పుడు, భగవంతుడిని పొందాలనుకుంటే భగవంతుడే తన సంకల్పంతో మనకు చేర్తాడే. దాన్ని సిద్ధ ఉపాయం అంటాం. సిద్ధ అంటే రెడీమేడ్ అనమాట. దేనికోసం మన ఫలం ఉంటామో అదే సిద్ధం అనమాట. ఇదిగో ఇక్కడ ఇలా కుదురుతుందా? సామాన్యంగా లోకంలో ఫలం వేరుంటుంది, ఆ ఫలాన్ని పొందడానికి సాధన వేరుంటుంది, అంటే మార్గం వేరుంటుంది. అందువల్ల మనం సాధన చేస్తాము, ఆ ఫలాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. అంతే తప్ప ఆ ఫలమే సాధన అవడం ఎట్లా అవుతుంది అనేది సామాన్యంగా మనకి ఆలోచిస్తుంటే సందేహం కలిగే అవకాశం ఉంది. కనుక పరమాత్మను పొందాలనుకుంటే మనం ఏ మార్గాలు చెప్పాడో వాటిని ఆచరించాలి తప్ప పరమాత్మనే ఉపాయము అనుకోవడం కుదురుతుందా అనే దానికి మన పూర్వాచార్యులు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక ఆవు తాను పచ్చటి గడ్డి మేయాలనుకున్నది. దానికి తినడానికి కావలసింది గడ్డి, పచ్చటి గడ్డి. మరి ఇది దాన్ని ఆకర్షించేది ఏది? అది తినాలి అనిపించేది ఏదంటే దాన్ని చూడగానే తన వైపు ఆకర్షించేది గడ్డే. కనుక ఇక్కడేమిటి? ఆ పచ్చటి గడ్డి తన వైపు ఆకర్షించింది. ఆకర్షిస్తే పరిగెత్తింది అంతే. పరిగెత్తినందుకు దొరకడం కాదు, అది ఆకర్షించింది అంతే. కనుక ఆకర్షిస్తే అదే మళ్ళీ తనకి ఆహారమైంది. అయినప్పుడు ఈ ఆవు యొక్క మనస్సును ఆకర్షించింది గడ్డి, దానికి ఆహారమైంది గడ్డే. అలాగే పరమాత్మ తన యొక్క దివ్య స్వరూప రూప గుణ విభూతుల ద్వారా ఒకసారి మనకి జీవుల్ని ఆకర్షిస్తాడు. తర్వాత తన శక్తి ఏమిటి చూపిస్తాడు. అలా చూపించిన స్థితిలో అప్పుడు మనం ఏం చేస్తాము? స్వామి నువ్వు కావాలనుకుంటే ఆయననే కావాలనుకుంటే ఆయన శక్తే మనకు ఉపయోగపడాలి అని అనుకుంటామని. కనుక ఒక ఉదాహరణ ఇచ్చి ఉపాయము అతడే ఉపేయము అతడే అవ్వడానికి వీలున్నది అని మన సిద్ధాంతకర్తలు చెప్తారన్నమాట. కనుక ఇక్కడ 2 రకాల మార్గాలున్నాయి. ఒకటి పరమాత్మనే తానే సంకల్పించుకుని మనకు లభించడం, లేదా పరమాత్మ కోసం మనం ప్రయత్నం చేయడం. ఒక చెట్టుకు పండు పండిందనుకోండి, ఆ చెట్టు మీద ఉన్న పండు మనకు కావాలి. అది కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? దానికి తగినట్టుగా దాన్ని ఏదో కట్టెతో కొడతాం, లేకపోతే తెంపుతాం, ఏదో చేస్తాం, చెట్టు ఎక్కుతాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. చేసి
ఆ పండును పొందే ప్రయత్నం చేస్తాం, ఒక మార్గం. అలా కాకుండా ఆ చెట్టు మీద ఉన్న పండు బాగా పండిందనుకోండి, అది రసవంతమైందనుకోండి, అది అప్పుడేం చేస్తుందంటే అది చది కింద పడుతుంది. అలా పడ్డప్పుడు మనం పొందే అవకాశం ఉన్నది. అంటే ఈ రెండు మార్గాలు ఉన్నాయి కనుక సాధన ద్వారా పరమాత్మను పొందగలగడం, దీన్ని సాధ్య ఉపాయం అంటాం. అలా కాక పరమాత్మ స్వయంగా తానే రావడం సిద్ధ ఉపాయం అంటాం అన్నమాట. ఒక పాప ఏడుస్తుందండి. ఏడుస్తూ ఉంటే తల్లి అమ్మా అమ్మా అని ఏడుస్తుంటే అయ్యో ఇది ఏడబట్టినా అని ఎత్తుకున్నదట. ఎత్తుకున్న తర్వాత సరే ముద్దాడింది, దించింది. మరొకసారి ఎంత ఏడ్చినా అది ఎత్తుకోలేదు. ఎందుకు? అట్లా కాకుండా ఒక్కొక్కసారి అలా వెళ్తుంటే పాపం చూచి అబ్బా ఇక్కడున్నావా అని ఎత్తుకొని ముద్దాడుతుంది, పాప ఏడ్చినా ఏడవకపోయినా. అంటే పాప ఏడవడము అమ్మ ఎత్తుకోవడానికి కారణం కాదు, అమ్మకు పాప మీద కలిగేటువంటి ప్రేమ, అనుగ్రహం. అది ఏడ్చినా ఏడవకపోయినా ఇది జరిగినట్టుగానే పరమాత్మకి కూడా మనము చేసే ప్రయత్నాలు ఎన్ని చేసినా చేయకపోయినా వాడి యొక్క అనుగ్రహమే ప్రధానం అనేది ఇక్కడ సిద్ధాంతం. కనుక దీన్నే మనము ఉపాయము ఉపేయము అతడే, అదే మాటని మనకు ఆండాళ్ తల్లి చెబుతున్నది. ఇందులో నారాయణనే నమక్కే పరైతరువాన్ అనే మొదటి మాట చెప్పిందే నారాయణుడే మనకు ఉపాయం, నాయన కావాలంటే ఆయన్నే అన్నాడే. ఆ మాటని ఇక్కడ చెబుతూ కృష్ణ మేము నీవే వస్తే మరి ఉపాయాంతరములు మాకు లేవు అనేది. అయితే ఒకటి ఉంది, కృష్ణుడు పరమాత్మ ఎప్పుడు కూడా మనకి తనను పొందింపాలనుకుంటే, తాను దొరకాలనుకుంటే ఎవడికి మిగతా ఉపాయములు ఏవి కూడా చేయడానికి వీలు లేని స్థితి వస్తుందో అలాంటి వాళ్లకి తానుంటాడట. అదే మాటని మనకు అర్జునుడికి భగవద్గీతలు చెబుతూ కర్మయోగం చేయమన్నాడు, జ్ఞానయోగం, భక్తియోగం చేతి ఇవన్నీ మా వల్ల కాదు. ఎందుకంటే అందులో చెప్పిన పద్ధతిని బట్టి చూస్తే ఇది సామాన్యుని వల్ల అయ్యే పని కాదు. మేమంతా బలహీనులం కదా, ఒకవేళ చేసిన అది మళ్లీ ఈయన అనుగ్రహమే ముఖ్యము అనుకున్నప్పుడు అర్జునుడికి విషాదం పెరగడానికి కారణం కూడా అదేనట. మొట్టమొదట యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి తన్మే అని, కృష్ణ నాకెక్కడ అర్థం కావడం లేదయ్యా, నీవు నాకు ఏది మంచిదో అది నీవే నిశ్చయించుకుని చెప్పు అని శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. ఇదిగో నేను నీ శిష్యుడిని స్వామి, నా గురువుకు నాకేది మంచిదో నువ్వు ఆలోచించి నాకేది దుఃఖాన్ని నివృత్తి చేయగలుగుతుందో, నాలో ఏది ఉత్సాహాన్ని ఇస్తుందో, నాలో ఏది కార్యోన్ముఖునిగా అంటే నేను యుద్ధం చెయ్యను అనేటువంటి స్థితి నుండి నా మనసు గట్టిపడుతుందో, దేనివల్ల నాకు మేలు కలుగుతుందో దాన్ని మీరే ఆలోచించి మాకు అనుగ్రహించండి, నేను మీకు శిష్యుడిని అవుతున్నాను అని ప్రపత్తి చేసినాడు అర్జునుడు. చేయగానే అలా కాదయ్యా, నువ్వెందుకు గనక చివరికి ఏం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎందుకు దుఃఖిస్తావు గనక నేనున్నాను, నీకేం ప్రయత్నం లేదు, అన్నిటి కూడా వదిలేసి నా దగ్గర రా, నందో పట్టుకో అన్నావే. ఆ మాట మొదలే చెప్తే అయిపోయేదా? ఎందుకు నేనున్నానయ్యా అంటే అయిపోయింది. ఈ 18 అధ్యాయాలు ఇంత అవస్థ ఎందుకు అంటే ఇక్కడ కారణం ఉన్నది. అంటే సామాన్యంగా మనము జీవులమంతా చైతన్యం కలవాళ్లం. మనకెప్పుడు ఆలోచన ఒకటేమిటంటే మనము చేయాలి తప్ప ఇలా కూర్చుంటే ఎట్లాగా అనే భావన మనకుంటుంది. నేను చేయగలుగుతాను అనేది, చేయగలుగుతాను అనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడేం చేయాలి, వదిలేస్తాడు స్వామి, చెయ్యు, నువ్వెంత చేస్తావో చెయ్యు అని. చేసిన తర్వాత ఆయనకు అనుగ్రహం వస్తే ఫలిస్తాడు, లేకపోతే లేదు. అలా కాకుండా స్వామి నా వల్ల ఏమీ కాలేదు అంటే అర్థం ఏమిటన్నమాట ఇక్కడ. నా వల్ల కాదు అనుకుంటే నీవు చేసే ప్రయత్నం నీకు నిజంగా కూడా నీ వల్ల కాదు అని పరమాత్మకు తెలియాలి. సర్వజ్ఞుడు ఆయన. నీ కాళ్ళు చేతులు బాగానే ఉండి నేను నడవలేను అంటే కుదరదు ఆయనకి. అందువల్ల నీకు ఇచ్చిన వాడిని నువ్వు చేస్తూ ఉండి ఆయన మీద విశ్వాసంతో స్వామి చేయమన్నాడు చేస్తూ ఉంటే ఆయన ఫలింపజేస్తాడు. అంతేగాక నేను చేస్తాను అనుకున్నావా అది అవడం కుదరదు. కనుక ఇక్కడ అర్జునుడికి చెప్పేటప్పుడు ఇన్ని చెప్పి అకర్మయోగం జ్ఞానం ఎందుకు చెప్పమన్నాడంటే, ఇదిగో ఒకసారి అది చెప్తే నన్ను వదిలేమిటి, ఎట్లా వదిలేస్తామండి, మనం చేయండి ఎట్లా అని అనుమానం కలుగుతోంది.
కనుక మనకున్నటువంటి ఆ భావన తొలగేంత వరకు ప్రయత్నం మనం చేయాల్సి వస్తుంది. చేయడానికి వదిలేస్తాడు ఆయన. ఆ తర్వాత నా వల్ల ఏదీ కాదు అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఓహో నేనేనా నీకు కావలసింది అంటాడట. కనుక సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నప్పుడు ధర్మములు వదలమంటే, అంటే సర్వ ప్రయత్నం వదలమంటే చేయవద్దని కాదు. నువ్వు ఎంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేను చెప్పాను కనుక చేస్తూ ఉండు, కానీ ఇవి నేను చేసి సాధిస్తాననుకోకు అంటూ ప్రపన్నుడైన వాడు, పరమాత్మ మీదనే భారం ఉంచిన వాడు ఆయన చెప్పిన కార్యక్రమాలన్నీ లోకంలో ఉండి అన్ని చేస్తూ ఉండాలి. చేస్తుండేటప్పుడు ఎట్లా చేస్తాము అంటే ఇది పరమాత్మకు సంతోషం కలుగుతుంది కనుక చేస్తాం, కానీ నేను చేసి ఫలితాన్ని సాధిస్తాననే భావన అక్కర్లేదు. అప్పుడు నేనున్నాను అన్నాడు. కనుక సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే ఏమి చేయక కూర్చోమని అర్థం కాదు. అక్కడ నీవు నేను చేస్తానని భావన కాకుండా, ఇవి దీనివల్ల నేను చేసి సాధిస్తానని కాకుండా పరమాత్మనే తాను అనుగ్రహించాల్సింది కనుక అందువల్ల అంతవరకు నేను స్వామి యొక్క అనుగ్రహం వచ్చేదాకా ఈ పనిచేస్తాను అన్నది చెప్పి తాను మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని అన్ని వదిలేస్తా, నీకు నాన్ను పొందగలిగే ఆటంకాలుంటే నేనే తీసేసుకుంటానయ్యా, నేను పొందుతాను అన్నాడు. కనుక ఇక్కడ మనం ఒక మాట అన్నామే, ఏమిటి, మన వల్ల ఏది కాదు అనుకున్నప్పుడు సర్వేశ్వరుడే చేస్తాడు. లేదా మనం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి ద్వారా ఏం చేస్తామంటే పరమాత్మ యొక్క తృప్తి కోసం చేస్తాం తప్ప ఇవి చేస్తే సాధిస్తామని భావన కాకూడదు అనేది ఇందులో ప్రశ్న అన్నమాట. అయితే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి, మన సంప్రదాయంలో ప్రధానంగా సాధ్య ఉపాయముల కన్నా సిద్ధ ఉపాయమే ప్రధానము. ఎందుకంటే సర్వం పరమాత్మ మీదనే భారం వేస్తే వాడిని ప్రపన్నుడు అంటాం. ప్రపన్నుడు అంటే అర్థం ఏంటన్నమాట, సర్వం కూడా పరమాత్మ, నీవు తప్ప నాకు మరొకటి లేదు అన్ని భారాల కింద వదిలేశాడు అనమాట. ఆ వదిలేయడం కన్నా ముందు ఎవరైతే నేను చేస్తాననుకుంటాడో వాడు కర్మయోగి. స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ చెప్పాడు కదా, నీవు చేసే పని చేయను అని. వాడు కర్మయోగి. లేదా జ్ఞానం ద్వారా, ఉపాసన ద్వారా, భక్తి ద్వారా పొందాలనుకుంటే భక్తుడు లేక జ్ఞాని. ఇవన్నీ ఏమి లేనివాడు నా వల్ల ఏమి కాదని రెండు చేతులు జోడించి, స్వామి నువ్వే తప్ప త్వమేవ మే ఉపాయ భూతో భవ, నీవే నాకు ఉపాయం తప్ప, నువ్వు కావాలి నాకు, కానీ నా వల్ల నా దగ్గర ఏ శక్తి లేదు, అందువల్ల నువ్వు తప్ప నాకు మరొకటి లేదు అని అంటే అప్పుడు స్వామే మనకు రక్షకుడు అవుతాడు. అయితే అవునా కాదా, మనకు ఆ శక్తి ఉందా లేదా, చేయగలుగుతున్నామా లేదా అనేది కూడా ప్రశ్నిస్తాడు అక్కడ. కనుక ఆ ప్రశ్న ఇక్కడ వచ్చింది. కనుక ఇక్కడేంటే ప్రపత్తి అంటే మనమంతా కూడా ప్రపన్నులమే. సామాన్యంగా మనము సామాన్యమైనటువంటి జీవితంలో చేసేటప్పుడు ఒక్క ఉపాయం కాదు, అన్నీ చేస్తూ ఉంటాం. మనం పూజలు చేస్తాము. కర్మయోగం అంటే ఏమిటి, మనం చేసే పూజలు, యాత్రలు, లేకపోతే ఇంట్లో చేసేటువంటి దీపాలు వెలిగించడం, వ్రతాలు, ఇవన్నీ కూడా కర్మయోగాలే. అయితే ఇవి నిష్కామంగా నీవు నీ కొరకు కాకుండా పరమాత్మజ్ఞగా చేస్తే నిష్కామ, దాన్ని కర్మయోగం అంటాం. ఇది మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అవి చేస్తాం, అలాగే కాసేపు పారాయణం చేస్తాం జ్ఞానయోగం, కాసేపు భక్తి భజన చేస్తాం. ఎలాగా మనం అవి ఇవి అన్ని మిక్స్చర్ కలిపి చేస్తామండి. ఎందుకంటే మనకు ఒకే ఒకదాన్ని పట్టుకొని చేయగలిగే శక్తి లేదు, అది సాధించడం చాలా కష్టం. కనుక ఏదైనా సరే పరమాత్మ యొక్క అనుగ్రహం రావడం కోసం ఏదో కొంత చేస్తూ ఉంటే స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అనుకునే మనం చేస్తాము. కనుక ఇలాంటివి కూడా చేయలేని స్థితిలో సర్వేశ్వరుడే దానికి ఉపాయం అనుకోవాలట. ఇది ఇక్కడ ఉపాయముతనే ఉపేయముతనే. కనుక ఇక్కడ ఏమన్నాడు, ఆయనను పొందాలంటే మిగతా ఉపాయములు ఏవైతున్నావో, మిగతా సాధనాలు ఏవైతున్నావో అవి నీ వల్ల కావు అనేది అతనికి తెలియాలి. తెలియాలంటే అతను తెలిసినవాడే, కానీ స్పష్టపరచుకోవాలి. అది ఇక్కడ చూపిస్తున్నారు. కృష్ణ నీవు మాకు కావాలి అంటే నీవే మాకు ఉపాయము, వేరే ఉపాయాంతరములు లేవు అనేది చూపించారు. చూపించేసి ఆ తర్వాత నిన్నే ఎందుకు పట్టుకుంటున్నామంటే నీకు సకల కళ్యాణ గుణపూర్ణుడవు కనుక, సర్వశక్తివంతుడవు కనుక, నీకన్నీ తెలిసిన వాడివి కనుక, మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీకు నాకు ఉంది కనుక, నీకు నాకుండే సంబంధాన్ని బట్టి, లేక నీవేమో యజమానివి మేమేమో నీ సొత్తులం కనుక నీ సొత్తును నువ్వు రక్షించుకోవాల్సిన బాధ్యత నీది అని తెలుపుతూ, అలాగా ఆ తర్వాత ఇలా ఉన్న కనుక నువ్వే రక్షించాలి అని ప్రార్థించడం. ప్రార్థించిన తర్వాత చిట్ట చివరికి ఏంటంటే అప్పటికి స్వామి మేము చేసినవి ఏమైనా పొరపాట్లుంటే వాటిని కూడా నీవు మన్నించి నీ అనుగ్రహాన్ని మాకు పొందించు
అని ఇందులో ఈ పాసురంలో మనకు 3 అంశాలు చూపించాడనమాట. ఒకటి, పరమాత్మనే మనకు ఉపాయము అని సిద్ధోపాయమునే అనుసరించేటువంటి ప్రపన్నులకు ఉండవలసిన స్థితి ఏమిటి అనే దాంట్లో మొదట ఆ స్వామి విషయంలో మనం చెప్పుకో, స్వామి నా దగ్గర నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనేది సాధన సాధ్యాంతర నివృత్తి. అంటే ఇతరవి నేనేం చేయలేను అనేటువంటిది స్పష్టంగా అక్కడ స్వామికి తెలియపరచడం. ఆ తర్వాత నీవు మాకు శక్తి లేకపోయినా నీకు సర్వశక్తులు కలవాడివి కనుక స్వామి నువ్వు మమ్మల్ని రక్షించగలుగుతావు అని స్వామి యొక్క కళ్యాణ గుణ పరిపూర్ణతను మనము అనుసంధించడం. మనకు నా వల్లేమీ లేదు అని చెప్పడం. రెండవది, కళ్యాణ గుణమును అనుభవించిన తర్వాత ఒకవేళ నీవు మా వల్ల జరిగిన పొరపాట్లు క్షమించమని క్షమాపణ కోరడం. ఈ 3 జరిగిన తర్వాత అప్పుడు స్వామి నీవెలాగైనా మమ్మల్ని కృప చేయు అని ప్రార్థించడం. ఇది సామాన్యంగా ప్రపన్నులు చేయాల్సిన పని. ఈ వ్రతంలో గోపికల ద్వారా మనకు ఆండాళ్ళ తల్లి ఈ అంశాన్ని చూపించిందన్నమాట. ఇది ఈ పాసురంలో వివరిస్తారు. ఇక్కడేంటి, కరవకల్ పినిచెన్నుం కానం చేరుందుని ఓం அறிவொன்னும் இல்லாத ஆயர்குலத்து உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் யாவுடையோம் குறவொன்னுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவே இல்லவக்கிங்குழிக்க முடியாது அறியாத பிளகளும் அம்பினால் உந்தன்னை சிறுபேரிடத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறை ஏதோ రెంబావాయి. స్వామి వాళ్ళు అడిగారు, ఏం చేశారు నువ్వు, మీరు నన్ను కావాలంటున్నారే, మరి ఈ ఫలం పొందడానికి నేను ఎన్నో మార్గాలు చూపించానే. పరమాత్మ పొందడానికి కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఉన్నాయి కదా, ఇందులో మీరు ఏదైనా చేశారా? ఏమి చేయండి నేను ఎట్లా మీకు ఫలం ఇవ్వడం అని అన్నట్టుగా భావించుకొని అక్కడ అంటున్నారు స్వామి, మా దగ్గర ఏముంటుంది కనుక ఇదిగో ఈ విషయాలు తెలియాలనుకుంటే ఏం చేయాలో శాస్త్రం ఒక పద్ధతి ఉంది. ముందుగా నిన్ను పొందాలనుకున్నప్పుడు లేదా నీవు చెప్పినటువంటి వివిధమైన రకరకాల సాధనాలు చేయాలనుకుంటే వాటి గురించి మాకు తెలియాలి కదా. అది తెలిసేటప్పుడు తెలియపరిచేవారు ఎవరు అంటే గురువు. అంటే దానికోసం ముందు మేమేం చేయాలి, నిన్ను పొందాలనే కోరిక కలగగానే నీవెవరో, నీవెలా ఉంటావో, నీ తత్వం ఏమిటో అవన్నీ కూడా తెలుసుకోవడమే కాకుండా నిన్ను పొందడానికి ఏ మార్గాలున్నాయో అవన్నీ తెలుపగలిగేటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. ఆ గురువును ఆశ్రయించిన తర్వాత ఆ గురువు వట్టిగా చెప్తాడా? ఆయన దగ్గరికి వెళ్తే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి దే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఇన్ని చెబుతున్న కృష్ణుడు అర్జునుడికి ఇదిగో ఈ విషయాలన్నీ నీకు తెలియాలయ్యా అన్నాడు. మరి తాను చెప్పొచ్చు కదా. అట్లా కాకుండా తద్విద్ధి ప్రణిపాతేన ఉపదేక్షంతి తే జ్ఞానం, నీకు ఈ జ్ఞానాన్ని గాని ఏదైనా సరే జ్ఞానులైన వాళ్ళు, తత్వము తెలిసిన వాళ్ళు అంటే బ్రహ్మ తత్వాన్ని తాము శాస్త్రముల ద్వారా తెలిసిన వాళ్ళు, తెలిసిన దాన్ని ఉపాసన ద్వారా, తపస్సు ద్వారా లేక మరొక రకంగా స్వామిని సాక్షాత్కరించుకున్న వాళ్ళు అంటే జ్ఞానము కలిగి విషయము తెలవడం, దాంతో పాటు అనుభవంలోకి రావడం, ఇలా పరమాత్మ తత్వం తెలుసుకుని తాము సాక్షాత్కరించుకున్న వాళ్ళున్నారే, ఆ సాక్షాత్కరించుకోవడం అనేది తత్వదర్శన. అది ఉన్నట్టుగా పరమాత్మ తత్వం తెలిసిన వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉంటారే జ్ఞానినః తత్వదర్శినః. అటువంటి జ్ఞానుడు అంటే పరమాత్మ తత్వం తెలిసిన వాళ్ళు, అలాగే దాన్ని అనుభవించిన వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఉపదేక్షంతి తే జ్ఞానం, నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఏ జ్ఞానం? పరమాత్మ తత్వాన్ని గురించి, నీ తత్వాన్ని గురించి, పరమాత్మను పొందడానికి మార్గం ఏమిటి, ఏం చేస్తే అవుతుందని చెప్పారు కనుక ఆ గురువుల దగ్గరికి వెళ్ళాలి. కనుక ఆచార్యుల్ని సమాశ్రయం చేయడం లేక ఆచార్యుల్ని ఆశ్రయించడం, గురువును వారిని అనుసరించడం అన్నమాట. చేస్తే అది చేయాలంటే ఏం చేయాలి? మరి ఆయన మనసు సంతోషం కలిగేట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. కనుక ఏం చేయాలి? తద్విద్ధి, అది ఎలా తెలుసుకుంటావు? విద్ధి తెలుసుకో. ఎలా తెలుసుకుంటావు అంటే ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ప్రణిపాతేన అంటే అమాంతంగా వారికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేయండి.
పాతం అంటే పడడం, నిపాతం అంటే కాస్త గట్టిగా పడడం, ప్రణిపాతం అంటే సాష్టాంగ అంటే మొత్తం దండ సమర్పించి స్వామి అని చెప్పి పరిప్రశ్నేన వెళ్లి దండ సమర్పించినాక కూడా ప్రశ్న అంటే అడగడమే కాకుండా ఎట్లా అడగాలో కూడా తెలియాలి, ఎప్పుడు అడగాలో తెలియాలి. అలా కాకుండా ఆచార్యుల వారు ఏదో ఆలోచన చేస్తున్నారు, అప్పుడు పోయి అడిగితే చెప్పడాయన. కనుక నీవు అడగంది చెప్పడు. రెండవది నా బ్రూయాత్ కశ్చిత్, ఎప్పుడు కూడా అడగంది చెప్పకూడదు అనేది వేదాంతంలో సిద్ధాంతం. కనుక ఇది కావాలి అని అడిగినంత మాత్రాన్ని చెప్పడం కాదు, అడిగిన వాడికి ఎంత తపన ఉన్నది, తాను దీన్ని పొందాలని ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడు, వాస్తవానికి అడుగుతున్నాడా లేకపోతే ఏదోటి నాకేమొస్తుంది ఏదో ఉపసుపోక్కు అడుగుతున్నాడా అనేది కూడా ప్రశ్నిస్తాడు ఆచార్యుడు, ప్రయత్నిస్తాడు. అలాగే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, అలాగా ఆయనకు కావలసిన సకల విధములైన సేవలు చేసి మనసు ఉల్లాసపరిచి ఆ తర్వాత అవసరాన్ని చూచి నీ సందేహాలను నీవు వారికి ప్రకటిస్తే ఆరప్పుడు చెప్పే అవకాశం ఉంటుంది. అలా తెలుసుకో అని ఇక్కడ ఆచార్యుడిని ఆశ్రయించినప్పుడే పరమాత్మ తత్వ జ్ఞానం కలుగుతుందని, జ్ఞానం కలిగినప్పుడు ఉపాసన చేస్తామని, తద్వారా భగవత్తత్వం తెలిసిన తర్వాత ఇదిగో పరమాత్మను పొందే మార్గం ఇది. అవి ఏమేం మార్గాలో చెబితే అందులో మనం ఏం చేయగలుగుతాము, మనం కర్మయోగం చేయగలుగుతామా, జ్ఞానయోగమా, భక్తి యోగమా తెలుసుకుని తద్వారా మనం ముందుకెళ్లాలి. లేదా కర్మయోగం ద్వారా అంటే నిష్కామంగా పరమాత్మ మీది పేరుతో మనం పనులు చేయడం వల్ల మన మనసు పవిత్రమవుతుంది. అంటే ఇది నేనే చేస్తున్నాను అని అనుకున్నప్పుడు అది సాధించలేకపోతే బాధ కలుగుతుంది అన్నామే. కనుక అలా కాకుండా పరమాత్మ వాడు చేయిస్తున్నాడు, ఫలితం ఏదైతే నాకేమి అన్నంత స్థితిలోకి వెళ్లినప్పుడు మానసికమైనటువంటి వేత ఉండదు. కనుక అలా మనసు పవిత్రమైనప్పుడు అందులో ఆత్మతత్వ దర్శనం కలుగుతుంది. ఆత్మ సంగతి తెలిస్తే ఇది పరమాత్మకు సంబంధించింది తెలుస్తుంది. అప్పుడు పరమాత్మ తత్వం తెలుస్తుంది, పరమాత్మ ఎలాంటి వాడో తెలుస్తుంది. చిట్ట చివరికి ఆ పరమాత్మనే మనకు ఉపాయము, అన్ని రకాల ఫలమిచ్చేవాడు అనే సంగతి తెలుస్తుంది. కనుక ఇన్ని రకాలు తెలియాలనుకుంటే, నీవే ఉపాయం తెలియాలనుకుంటే ఆత్మతత్వం తెలియాలి. ఆత్మతత్వం తెలియాలనుకుంటే మనసు పవిత్రం కావాలి. మనసు పవిత్రం కావాలనుకుంటే కర్మయోగం చేయాలి. ఆ యోగం చేయాలనుకుంటే ఆచార్యులను ఆశ్రయించాలి. ఆచార్యులను ఆశ్రయించాలంటే ఇన్ని సమస్యలుంటాయి. కనుక స్వామి మేము ఇవన్నీ ఏమి చేయలేదు. కనుక అంటే మేము గురువు దగ్గరికి వెళ్ళలేదు, మాకేం తెలియదు స్వామి, అందువల్ల మాకు కర్మయోగం లేదు అన్నారంతే. అంటే నీవు తప్ప వేరే సాధనములు ఏవి లేవు అన్నప్పుడు మొట్టమొదట కర్మయోగాన్ని చెబుతుంది. నిష్కామంగాది సకామంగాని ఏది నేను దగ్గర లేదు పొమ్మన్నారు అనడానికి ఇక్కడ ఏం చెప్తున్నారు. మరి ఏం చేస్తారు మీరు అడిగాడు ఆయన. నేనేం చేస్తామండి, మాకు ఇక్కడ కరవకల్ పినిషన్ను, మేము గురువుగారి పడి పోము, మాకు రోజు కరవకల్ అంటే గోవులని పశువులని వాటికి అడవికి తీసుకుపోవడం మా పని. ఇంకా మాకేం పని లేదు. మాకు ఈ కర్మయోగం గురి ఏమి తెలియదు స్వామి. మాకేం చేస్తే రోజు లేవగానే మా పశువుల్ని మేము అడవికి తీసుకెళ్తాం, సాయంకాలం తెస్తాం. కనుక మా పని గురువుగారిని ఆశ్రయించాం. మేము గురువు మాకు తెలియదు, మేము పోయేదల్లా పశువులు వెంబడి. కనుక కరవకల్ పినిషన్ను వాటి వెనుక వెళ్తాం. శిష్యులంతా కూడా గురువుగారు ముందుకు వెళ్తే వారికి సంబంధించిన వస్తువులు పట్టుకుని తెలిసిపోతారట. అది ఆశ్రయించడం అంటాం. మాకు ఒక్కటే గురువు, మేము శిష్యులం. దేనికి గురువు? ఆ పశువులున్నాయే, ఆ పశువులు మా గురువులు. ఎందుకంటే అవి ముందర నడుస్తాయి. మేము కూడా వాటిని మేము ముందు నడిచి వాటిని తీసుకెళ్లాం. అవి ముందుకు నడుస్తాయి, మేము వెనక నుంచి నడుస్తాం. అంతే. కనుక ఇక్కడ ఏంటంటే మాకు తోవ చూపేది, ఎక్కడికి పోవాలి చెప్పేది పశువులే. పశువులంటే అనమాట జ్ఞానేన హీనాహ పశుభి సమానాహ. జ్ఞానం ఉండదు కదా వాటికి. ఏమిటి జ్ఞానం అంటే పరమాత్మతత్వమని ఇదని తెలుస్తుందా స్వామి? కనుక మేము రోజు ఏదో పశువుల కాపం చేసుకునే వాళ్ళం. కనుక గురువు లేదు, మాకు ఇంకా జ్ఞానం లేదు. మాకు కావాల్సిందల్లా పశువుల వెంబడి పోవడమే. కనుక ఇక్కడ ఏమన్నారు, కరవకల్ పినిషన్ను వెనకపోతాం అంతే. ఓహో అట్లాగా అన్నారట. అని ఎక్కడికి వెళ్తారు మీరు అంటే కాణందు అనుభవం, మేము అక్కడికి పోతే అడవిలో, అది కూడా ఎక్కడికి పోతామండి, అడవికి పోతామండి అన్నారట. అంటప్పుడు ఓహో అయితే మీరు కర్మయోగంలో ఉన్నట్టే లెక్క. ఏమిటి అంటే మీరు పశువుల వెంబడి పోతున్నారు అంటే మీ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారన్నట్టే కదా. మీ వృత్తి ఏమిటి?
మీ వృత్తి ఏమిటి అంటే పశువులు కాయడమే. పశువులు తీసుకెళ్తున్నాం చెబుతున్నారు కదా. పశువులను కాయడానికి పశువులు వెంబడి పోతున్నారంటే ఇంకా మీరు మీ వృత్తిని స్వధర్మే నిధనం చేయ అన్నారే. అలాగే నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నప్పుడు ధర్మాన్ని చేయడం అనేది కూడా అది కూడా కర్మనే. కనుక అది ఒక యోగము. కనుక ఎందుకంటే మేము ఇదివరకే చెప్పామే భగవద్గీతలో. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తిని చేస్తూ ఉంటే చాలు అది భగవత్ కృపకు పాత్రమవుతుంది అన్నాం. కనుక మీరు చేస్తుందైతే ఉందో ఇక్కడ స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అని నీవు చేసే వృత్తిలోనే ఇది పరమాత్మ యొక్క వృత్తిగా భావిస్తున్నట్టయితే తప్పకుండా లభిస్తుందని చెప్పామే. కనుక నీకు కర్మయోగం ఉన్నట్టే లెక్క, చదవవసరం లేదు అన్నారు. అంటే ఏమిటి? నీకు నన్ను పొందడానికి ఉపాయము నీవు చేసుకున్న కర్మ ఫలితము అని అర్థం అనమాట. ఇక్కడ పరమాత్మ పొందాలంటే నీ దగ్గర ఏం ఉపాయం లేనివాడైతేనే భగవంతుడు తాను పొందుతాడు, తన ఇచ్చి తాను పొందుతాడు, లేకపోతే నీ ప్రయత్నం. కనుక మీరు ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ల మీద అంటే తాను తప్పుకోవడానికి కోసము వాళ్ల మీద ఏదో రకమైనటువంటి పద్ధతిని తీస్తున్నాడు కృష్ణుడు. వీళ్ళేం చేస్తున్నారు? మా దగ్గర ఏమీ లేదు అని చెప్పడం కోసము వీళ్ల ప్రయత్నం అనమాట. నువ్వు తప్ప మా దగ్గర ఇంకోట్లేదు అని వీళ్లు, నేను తప్ప మీ దగ్గర ఉంది ఇది అని చెప్పడం ఆయన. ఈ రెండింటిని అంటే ఇక్కడ ఇతర సాధనములను ఆశ్రయించడం అనేది మీ దగ్గర ఉందా లేదని పరీక్షకు ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. కనుక కరవగల్ పినిచెన్ను అన్నారు. అంటప్పటికి ఎక్కడికి పోతారు మీరు? కానం షేరుందు అడవిలోకి పోతామండి. ఓహోహో, అడవిలోకి పోవడం అంటే ఇంకేంది కనుక అడవిలోకి ఎవరు పోతారు? జ్ఞానులు పోతారండి. ఎవరైతే సంసార విరక్తి పొందిన తర్వాత వాళ్ళేం చేస్తారు? అక్కడి వానప్రస్థాశ్రమంకి వెళ్లి ధ్యానం చేస్తూ ఉంటారు. అది కూడా ఒక మంచి కర్మ యోగం లాంటిదే. కనుక మీరు అడవికి వెళ్తున్నారా? ఇది కర్మయోగమే అన్నారు. అది కాదండి, కరవకల్ పిలిచెన్ను కానం, మేము అక్కడేం లేదండి, మేమేమిటంటే ఒట్టి పశువులు వెంబడి అడవికి పోతాం గాని అక్కడ మీరు ధ్యానము తపస్సు దీనికోసం పోవు కదా అని అంటే మీరు పశువుల వెంబడి ఆవుల వెంబడి పోతారా? ఆవుల వెంబడి అడవికి పోవడం కూడా ఒక మంచి కర్మనే, అది కూడా పరమాత్మకి ఇష్టమైనదే. ఏమిటది అంటే ఇదిగో చూడు, మీకు నేను ఒక విషయం చెబుతాను. రామచంద్రుడు తెలుసు కదా, కృష్ణుడి యొక్క పూర్వావతారం రామావతారమే. ఆ రాముడు ఏ వంశములో అవతరించాడో అదే వంశంలో దిలీపుడు అనేటువంటి ఒక మహారాజు అవతరించి పుట్టాడు. అంటే రాముడి తండ్రి దశరథుడు, దశరథుని తండ్రి అజమహారాజు, అజమహారాజు తండ్రి రఘుమహారాజు, రఘుమహారాజు తండ్రి దిలీపుడు. కనుక అందుకే రాఘవ అని పేరు రఘుమహారాజు పెట్టి. కనుక ఆ దిలీపుడున్నాడే, ఆ దిలీపుడికి మొదట సంతానం ఉండేది కాదు. అసలు దిలీపుడికి సంతానం అయితే కదా రఘుమహారాజు పుడితే అజమహారాజు పుడితే రాముడు పుట్టేవాడు. కనుక దిలీపుడికి ముందు సంతానం లేదు. మరి ఎట్లాగా ఎందుకు లేదు అంటే ఆయనకు ఒక శాపం కలిగింది. దేవతల ధేను అయినటువంటిది కామధేనువును తాను స్వర్గానికి వచ్చేటప్పుడు కూడా దాని దృష్టి పెట్టకపోతే అవమానించినట్టుగా భావించి అది శపించిందని. అలాగా ఆ తర్వాత ఆ శాప పోవాలనుకుంటే దానికి దూడ ఉంటుంది, నందిని అని పేరు గలది. ఆ నందిని అనేటువంటిది మనకు వారి దగ్గర వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉంటుంది. ఆ నందిని ధేనువునకి నీవు సేవ చేస్తే రోజు దాని వెంబడి పోయితే అడవికి పోయి వస్తూ ఉంటే తర్వాత సంతానం కలుగుతుంది. దానికి ఒక శాప విమోచనమైన కథ చెప్పడం జరిగింది. కనుక దిలీపుడు ఏం చేసేవాడు తెలుసా? రోజు తెల్లవారగానే ఆయన చక్రవర్తి అయిన రాజ్యమంతా మందికి అప్పగించేసి ఆ తర్వాత తెల్లవారంగానే ఆ దూడ వెంబడి వెళ్ళాలి, అక్కడ అడవిలో ఉండాలి, అది మేస్తే పక్కకు ఉండాలి, అది ఉంటే ఇలాగా దాని సేవ చేసి చివరికి వాపసు వచ్చినప్పుడు రాత్రికి ఇంటికి రావాలి. ఈ రకంగా ఆయన సేవ చేయడం వల్ల ఆ దేనువు యొక్క అనుగ్రహం కలిగి దేవతా స్వరూపం కనుక దాని అనుగ్రహంతో సంతానం కలిగిందయ్యా, రఘుమహారాజు పుట్టాడు. కనుక ఇక్కడ ఏం జరిగింది అంటే ఆయన చేసిన కర్మ యోగంగా ఫలితం అతనికి వచ్చింది. కనుక అడవిలోకి పశువులను ఆవులు తీసుకెళ్లి వాటి వెంబడి ఉండడం కూడా ఒక కర్మయోగమే. అందువల్ల మీరు బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మీరు అన్నావు కదా, నువ్వు కరవకల్ పిలిచెన్ను కానం, అడవికి పోతున్నావన్నా కదా,
అది కూడా కర్మయోగమే. అందువల్ల మీకు ఉపాయం ఉంది నన్ను పొందడానికి. అయ్యయ్యో అది కాదు స్వామి, షేరుందు, మేమక్కడ వట్టిగా ఏం చేస్తాం, చేరి కూర్చుంటాం, మేము ఇలాగ ఇవన్నీ చేస్తూ కూర్చోం స్వామి, అందుకు వనేపోం మేము అంటే అక్కడ ఉంటారా? ఎంతసేపు ఉంటారు? ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉంటారు కదా. ఉండడం కూడా ఒక పవిత్రమే. అదేమిటంటే అన్నిటికన్నా కర్మయోగాల్లో దివ్యక్షేత్ర దర్శనం ఎట్లాగో అలాగే అరణ్యాల్లో కూడా ప్రధానమైనవి పవిత్రమైన అరణ్యాలున్నాయి. ఉదాహరణకి నైమిషారణ్యం ఉందనుకో, నైమిషారణ్యంలో వెళ్లి కాసేపు కూర్చున్నప్పటికీ కూడా మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. మీరైతే ఇంకేది రోజు ఉదయం సాయంకాలం వెళ్తున్నారు కదా. అందువల్ల షేరుందు, అక్కడికి వెళ్లి మీరున్నారు కనుక కర్మయోగం తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది. చూడండి, ప్రయత్నం చేయండి అంటాడు ఆయన. అయ్యో అది కాదు స్వామి, మేము అక్కడికి పోయిన తర్వాత నువ్వు ఏదో నైమిషారణ్యం ఏదో అరణ్యం అంటున్నావు, మా ఇంటి పక్కకున్న మా ఊరికి దగ్గరున్న అడవిలోకి పోతాం, మేము పోయి ఏం చేస్తామో తెలుసా? నువ్వు మేము తింటామండి. అక్కడ పోయి నువ్వు అన్నట్టు తపస్సులు గిపస్సులు మేమేం చెయ్యము. మేము వేరే ఉద్దేశంతో పోయేవాళ్ళం కాదు. పశువులు అటుమేస్తాయి, మేము తీసుకుని సద్దులు మేము కూర్చుని తింటాం, ఇంతే మా పని. నువ్వు మేము తింటాం స్వామి. తింటారా? ఎప్పుడు తింటారు మీరు? అయ్యో ఎప్పుడు తినలేవు స్వామి, అటు పశువులు వేస్తుంటాయి కదా, అవి మేయగానే వీటికి నీళ్లు పెడతాం, వాటిని అక్కడ అవి తిరిగితే మేము తింటుంటాం. ఇంకేమిటి, ఇంతకన్నా గొప్ప కర్మయోగం మరొకటి లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ యజ్ఞశిష్టాశినస్సంత ముచ్యంతే సర్వకల్పిషై అని భగవద్గీత చెప్పాను కదా. యజ్ఞము అంటే త్యాగపూర్వకంగా చేసేటువంటి కర్మకి యజ్ఞం అని పేరు. నిస్వార్థంగా చేసే పనికి యజ్ఞం అని పేరు అన్నమాట. అలాగే ఇతరులకు పెట్టి అంటే పరమాత్మకు పెట్టిన తర్వాతనే నీవు భుజిస్తే అది యజ్ఞ ప్రసాదం తీసుకున్నట్టు అన్నమాట. మీకు అన్నిటికీ పరమాత్మ ఎవరు? అదిగో ఆవులే కదా, మీరు నమ్ముకున్న ఇవే కదా. అవి తిన్న తర్వాతనే కదా మీరు తింటున్నారు. ఉణుబోం తిన్నా గాని ఆవుల తర్వాత మేసంత తినడం అనేది కూడా ఒక కర్మయోగమే. కనుక మీ దగ్గర తప్పనిసరిగా చక్కని కర్మయోగం ఉంది కనుక ఆ కర్మయోగం ఫలించినప్పుడు ఫలిస్తుంది. అంతదాకా మరి నా దగ్గర ఏమీ లేదు, నువ్వే తప్ప మరొకటి మాకేం మార్గం లేదు అంటున్నారే, ఇది ఎట్లా అంటున్నారు మీరు? కనుక మీ ప్రయత్నం మీరు చేయండి అన్నారనమాట. ఏం చెప్పాలి వీళ్ళు? కరవకల్పిని చెన్నుం కాలం షేరుందు నుబోం అని ఇన్ని రకాలన్న తర్వాత ఇక చిట్ట చివరికి స్వామి మా దగ్గర ఏమి లేదయ్యా, మేము చేసేది ఏమి మా చేతులు ఏమి లేదు అంటే ఏమి లేదు అనేది కూడా మీకు తెలిసింది కదా. ఇదే జ్ఞానం. ఎందుకొరకంటే ఎవరికైనా నాకేమి తెలియదు అనుకున్నవాడే జ్ఞానం. సాధారణంగా లోకంలో బాగా తెలిసినవాడు ఉంటాడట. చాలా మంది ఏమనుకుంటారు, వాళ్ళకి ఏదో వచ్చినటువంటి తెలిసి తెలియని విషయమైనప్పటికీ కూడా లోకంలో నా అంతటి పండితులు లేడు అనుకుంటాడట. అహమేవా పండిత అనుకుంటాడట ఆయన. నేనే పండితుడిని అంటే ఎవరిని చూడక లోకంలో ఇక తనే గొప్ప అనుకునే లోకంలో చాలా మంది ఉంటారు. ఈ అహమేవ పండిత అన్న వాడికి ఒక కాస్త 10 మందులు వేరే వాళ్ళతో కలిశారనుకోండి, వాళ్ళు కూడా కాస్త జ్ఞానం కలుగుతుంది, వాడు ఇంకొకడు కూడా పండితుల్లా కనిపిస్తేనట. అప్పుడేం చేస్తాడు, ఆహా అనుకొని అహమపి పండిత, ఓహోహో నేను కూడా పండితుణ్ణి అంటే ఆయన ఒక పండితుడే నేను పండితుణ్ణి అనుకోండి. నేనే పండితుడిని అనుకున్నవాడు నేను కూడా పండితుణ్ణి అంటాడట. ఆ తర్వాత చర్చ వచ్చిందనుకోండి, విషయాలు ఒకరిని ఒకటి బాగా చేసేటప్పటికీ అయ్యయ్యో వాడికి ఎంత తెలిసిందో నాకేం తెలియపాయనే అనుకుని నాహం పండిత, నేను అసలు జ్ఞానమే లేని వాడిని అంటాడట. ఇలా నాకు జ్ఞానమే లేదు అనేటువంటి భావన ఎంత తెలిసినా సాధారణ జ్ఞానం లేదంటే అర్థం ఏంటి? మనకున్న జ్ఞానానికన్నా అత్యంతమైన జ్ఞానం కలవారు ఎందరో ఉంటారు. మనకు తెలిసింది తెలవలసిన అంశాలు చాలా తక్కువ అనే భావన కలగడం కూడా ఒక జ్ఞానమే. కనుక నా వల్ల ఏమి లేదు స్వామి, మేము కర్మయోగం ఏం చేయలేము, మేము సామాన్యంగా బతుకుతున్నామని తెలిసిందే మీకు, ఇది ఒక జ్ఞానమే. కనుక ఇక్కడేంటి, దీన్నే జ్ఞాన యోగం అంటాం, జ్ఞానాన్మోక్ష. కనుక అందువల్ల మీరు చేస్తున్న కర్మయోగమే దాంట్లో జ్ఞానం కూడా ఉంటుంది. తత్వాన్ని బట్టి చేస్తున్నాం కనుక ఈ జ్ఞానయోగం కూడా మోక్షమేనండి. అందువల్ల మీరు జ్ఞానులై ఉంటారు, కర్మయోగులు కాకపోయినా జ్ఞానయోగం మీ దగ్గర ఉంది అనేటప్పటికీ అయ్యయ్యో మాకే తెలుస్తుందండి. అరివొన్ను విల్లాద ఆ ఎర్కులత్తు, అరివు ఒన్రుం ఇల్లాదా. అరివు అంటే జ్ఞానం, తెలివి. ఒన్రుం ఏమాత్రం లేదండి. ఇంకా మా దగ్గర మాకు అసలు ఏమీ తెలియదు. ఏదో ఇది అది కాదు, మేము చెప్తున్నావు మాకు స్వామి, కర్మ అంటున్నావు, జ్ఞానం అంటున్నావు, మాకేం తెలుసు కనుక ఏం తెలియదు అని చెప్తారనమాట. అంటే అర్థమేంటి, ఇక్కడ సహజంగా మనకి
మన పూర్వాచార్యులైన యామనమునులు స్తోత్రరత్నం చేస్తారు. స్తోత్రరత్నం అంటే పరమాత్మ గురించి స్తోత్రం చేస్తూ వారు మహాపండితులై అద్భుతమైన జ్ఞాన సంపన్నులై యోగులైనప్పటికీ కూడా స్వామి దగ్గర అంటారు, స్వామి న ధర్మనిష్టోస్మి నాస్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించన అనన్యగతి శరణ్యః తత్పాదమూలం శరణం ప్రపద్యే. స్వామి నాకు కర్మయోగం నా ధర్మనిష్టోస్మి, నా ధర్మమేమిటో నాకు తెలియదు, నా కర్మ ఏమిటో నాకు తెలియదు, నేనేం చేయాలో నాకు తెలియదు. తెలియకపోవడమే కాదు, జ్ఞానయోగం లేదు, కర్మలు ఏమీ లేదు, భక్తి కూడా లేదు. స్వామి నేనేదో నీ మీద ప్రేమ ఉన్నట్టు భక్తి ఉన్నట్టు నటిస్తున్నాను, కానీ అది భక్తి కాదు. భక్తి అంటే ఏమిటో మనకు భగవద్ రామానుజుల వారు వివరిస్తారు. దాంట్లో శ్రీ భాష్యంలో చెబుతూ లేదా దానికి భక్తిని గురించిన వివరణ ఇస్తారు. భక్తి అంటే ప్రీతిపూర్వకం అనుధ్యానం భక్తి, పరమాత్మ నిరంతరం ఆయన మీదనే ప్రేమతోటి ఆయననే స్మరిస్తూ ఉండడం అనమాట. ఎట్లా అంటే మరొకటి స్మరించడం ఉండదు, ఎప్పుడు ఆయన గురించి ఆలోచించడం ఉండదు. మనసు నిండా అదే, పిల్లలు లేదు, జల్లలు లేదు, సంసారం ఏం లేదు, ఎప్పుడు రామ 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 ఇలాగా ఆలోచిస్తూ ఉండడం. అది ఎప్పటిదాకా అంటే జీవించినంత కాలమట. ఆ ప్రయాణాత్ అంటే జీవించినంత కాలము కూడా ఎప్పుడు నిరంతరం తైలధారవత విచ్ఛిన్న అని చెబుతారు అక్కడ. అంటే ఒక గ్లాసులో నూనె ఉందనుకోండి, ఆ గ్లాసు నుంచి మళ్ళొక గ్లాసులోకి ఆ నూనెను పోయాలనుకుంటే ఎత్తిపోసినప్పుడు ఆ ధార తెగకుండా నడుస్తుంది. అట్లాగే నీ మనసులో పరమాత్మ యొక్క ధ్యానం అనేది నిరంతరం పరమాత్మ మీదనే ఉంటూ మరొకటి రాకుండా చేయాలి. ఇలా చేస్తూ ఎప్పుడు చేస్తామంటే ఎప్పటికీ బతికినంత కాలం మరొకటి చేయకుండా చేయడమే భక్తి. ఇది అక్కడ ఉన్నది. మనం చేస్తామా, మనకు కొద్దిసేపైందంటే పక్కకి ఎన్నో అవసరాలు వస్తాయి. కనుక మనం చేసేది భక్తిగా తాత్కాలికం. కనుక అలాగే ఇక్కడ నా ధర్మ నిష్టోస్మి నాత్మవేది, ఆత్మవేది అంటే ఆత్మతత్వం పరమాత్మత్వం జ్ఞానయోగం నాకేం తెలియదు. నా భక్తిమాన్ నాకేం కావాలి, తచ్చరణ నీ పాదాల మీద భక్తి కూడా లేదు నాకు, నువ్వు అనుకున్న భక్తి లేదు నా దగ్గర. మరి ఏమున్నది అంటే ఇక అగతి అకించన అనన్యగతి. అకించన అంటే నా దగ్గర ఏ ఉపాయం లేదు స్వామి, నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు, నువ్వు నాకు కావాలే, నీ దయ అంటూ తత్పాదమూలం శరణం ప్రపద్య, నీవే తప్ప నాకు మరొకటి లేదు అంటారు వారు. కనుక ఇలాగా అందువల్ల ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారు, అరివొన్ను మెల్లాగా. అరివు అంటే నాకు ఏ రకమైనటువంటి జ్ఞానం మా దగ్గర లేదు స్వామి. ఒన్ను మెల్లాగా ఏమిటి లేదు, ఎందుకు లేకపోవడం? ఒన్ను మెల్లా అంటే ఇప్పుడు లేకపోవచ్చు, కానపడుతుంది తెలుసా. ఇప్పుడు లేకపోతే రేపన్న రావచ్చు కదా మీకు. ఇప్పుడు మీకు లేకపోయినా ఆ తర్వాతనైనా మీకు జ్ఞానం కలిగే అవకాశం ఉంది. కనుక జీవించినంత వరకు జ్ఞాన యుగంలో ఉండొచ్చు కదా అని అంటే ఎట్లా జరుగుతుంది స్వామి? ఇప్పుడు లేని తర్వాత ఎప్పుడొస్తుంది? ఏముంది? ఆ ఎర్కులత్ మేమేమున్నది ఎక్కడ? గొల్ల కులం, మా మీద పశువులు కాచుకుంటున్నాం, ఇలాగా ఉంటున్నాం తప్ప నీకు ధ్యానము జ్ఞానము తత్వము ఇవన్నీ పొందగలిగే అవకాశం మాకు ఎక్కడ ఉంటుంది స్వామి? మా జాతి మా వృత్తి మాకే పొట్ట పోసుకోవడానికే సరిపోతుంది స్వామి, ఎక్కడ కుదురుతుందండి అని అంటారు వాళ్ళు. ఆహా అలా కాదయ్యా, అలా కాదమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు లేకపోయినా మీకు పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఉంటుందే, పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటే కూడా అది ఇప్పుడు మీకు ఫలిస్తుంది. ఇప్పుడు చేయకపోయినా మనం చాలా మంది చూస్తాం కదా, చిన్నతనం నుంచే జ్ఞానం కలుగుతుంది, ఏం చదువుకోకున్నా సరే, ఏం తెలియకున్నా సరే అన్ని విషయాలు తెలుస్తాయి. కారణం ఏమిటి అంటే ఇంతకు ముందు జన్మలో ఈ ఆత్మ తాను ఏదో జ్ఞానం కలిగి ఉంది కనుక పూర్వజన్మ సుకృతం వల్ల కూడా మీకు కలిగే అవకాశం ఉంది. అంటే ఇది ఎట్లా జరుగుతుంది స్వామి? మా దగ్గర అరివు ఒండ్రు మెల్లాదా. ఒండ్రు అంటే ఏమాత్రం నాకు పూర్వజన్మది కూడా లేదన్నారు. ఎట్లా ఉంటుంది స్వామి పూర్వజన్మల అంటే, ఇదిగో చూడు ఆ ఎరుకులట్టు మేము గొల్లగొలంలో పుట్టినా మాకు పశువుల కాపర్లము, ఈ పూర్వజన్మలోనే జ్ఞానం ఉంటే ఈ పశువుల వృత్తి మాకెందుకు ఉంటుంది స్వామి? అందువల్ల అది లేదు. అట్లా కాదు, నీవు ఏ వృత్తి చేసినా ఆ నీకు ఇంతకు ముందు జన్మలో ఉండే జ్ఞానం కలిగే అవకాశం ఉంది అంటూ మీకు తెలుసో లేదో అని ధర్మవ్యాధుడు అనేవాడు ఒకతను ఉండేవాడు అని ఆ ధర్మవ్యాధుని యొక్క కథ చెబుతారు భారతంలో. పూర్వజన్మ జ్ఞానం అనేది ఎట్లా ఫలిస్తుంది అనేది ఈ సందర్భంలో చెబుతూ వ్యాఖ్యాతలు దాన్ని వివరిస్తారన్నమాట. ఇక్కడేంటంటే ఒక చోట ఒక మహర్షి ఉండేవాడు, ఆయన గాలవుడని ఒక ఋషి ఉండేవాడట. లేక కాసేపటి ఆయన పేరేదో ఉన్నప్పటికీ ఆ ఋషి చాలా చిన్న వయసులోనే తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ 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 25 ఏళ్లు వచ్చేసినాయి. వచ్చేటప్పటికి అప్పటికి ఆయన తపస్సు ఫలించింది. తర్వాత బ్రహ్మ సాక్షాత్కారం కలిగింది.
కలిగిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఇదిగో స్వామి, నీ వల్ల, నీ కృప వల్ల, నా తపస్సు ఫలితంగా నేను ఏదంటే అది జరిగి తీరాలి, నాకు అన్ని తెలియాలి, నాకు ఏదంటే అది జరిగి తీరాలి అని అంట. నేను అన్నది ఫలించి తీరాలి, ఇది నా కోరిక అన్నట ఆ ఋషి. సరే అన్నాడు పరమాత్మ. సరే పొందింది. ఇక తర్వాత తాను అనుకుని ఫలించింది కదా అనుకొని అక్కడికి వెళ్లి తాను అడవిలో ఉండి తాను తపస్సు చేసిన వాడు ఊరి వైపు, తన ఇంటి వైపు రావడానికి వస్తున్నాడట. రాగా ఒక చెట్టు కింద నిల్చున్నాడు. నిల్చుండేటప్పటికి కాసేపు చూద్దాం, నిల్చుండేటప్పటికి పైకి చూస్తే ఆ చెట్టు మీద ఒక కొంగ ఉన్నది. చూశాట, ఇంత ఋషిని, ఇంత తపస్సంపన్నుణ్ణి నేను కింద ఉండడం ఏంటి, నా తలకాయ మీద అది ఉండడం ఏంటి, అక్కడ ఆ చెట్టు కొమ్మ మీద అది కనీసం నన్ను చూచానే ఎగిరిపోవాలిగా, అలా కాకుండా ఇంత అమర్యాదన అనుకుని ఒకసారి పైకి చూచి, ఒకవేళ నేను అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు ఏం కావాలి, ఈ కొంగ నా చూపికే ఒక్కసారి మలమలమాడి కింద పడుగాక అన్నాడట. అనగానే పాపం అది బాగా మాడి టప్పని కింద పడ్డాట. ఓహోహో, అప్పుడు అనిపించింది దానికి, అంటే నాకు కలిగిన శక్తి తప్పనిసరిగా ఫలిస్తుంది అనుకొని సంతోషపడ్డాడట. అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడు, ఆయన సామాన్యంగా సన్యాసి గనుక సన్యాసులు గాని బ్రహ్మచారులు గాని వాళ్ళు ఏం చేయాలి, భిక్షాటన వల్ల జీవితం గడపాలి. అంటే అంటే వాళ్ళకి కేవలం విద్యార్థులకేమో బ్రహ్మచారులకేమో జ్ఞానార్జన, గురుగారి దగ్గర చదువుకోవడం ప్రధానం కనుక మిగతా వాటిని ఏదుంటే తినడం ముఖ్యం. అలాగే సన్యాసులకి వెళ్తూనే ఆ ఊళ్ళో ఉండేటువంటి ఒక ఇంటి ముందర ఒక ఆవిడ ఇంటి ముందరికి వెళ్ళాడట. వెళ్లి ఓం భవతి భిక్షాందేహి అని అడిగాడు ఆయన. అడిగితే ఇక్కడ భిక్షాందేహి అని 10 సార్లు అన్నా అంత గట్టిగా అరిచిన తలుపులు పెట్టి ఉన్నాయి, లోపటి నుంచి ఆవిడ రాదు. ఆమె కోపం వచ్చేసింది. ఆయన ఎందుకంటే ఆయన ఉంది కదా, కోపం వచ్చేసి ఇంత మహర్షిని, ఇంత తపస్సంపన్నుని ఇంటి ముందర ఉంటే ఈమె ఈ మాత్రం రాదా అనుకుని అనేంతలకే ఆవిడ వచ్చి భిక్ష పట్టుకొని తీసుకుని తలుపులు తీసి భిక్షం ఇవ్వబోతుందనమాట. ఏమమ్మా, నీకేం మేము కనిపించడం లేదా, ఎంతసేపు అయింది నేను అరుస్తున్నాను ఇక్కడ, నువ్వు ఇప్పుడు వస్తావా, ఏమనుకుంటున్నావు నన్ను అన్నట. అంటే స్వామి, నా దోషమేం లేదు, నా భర్త గారికి ఆరోగ్యం బాగలేదయ్యా, నిద్ర సరిగ్గా ఉండడం లేదు, అందువల్ల ఇప్పుడిప్పుడే ఏదో కొంత నేను కూర్చుంటే నా తొడ మీద తలబెట్టి ఆయన నిద్రపోతున్నాడు, నిద్రాభంగం చేయకూడదనుకొని మీరు అరిచినా నేను అక్కడి నుంచి వస్తున్నా అనలేదు, అలాగే కదలలేదు స్వామి. ఇప్పుడు నెమ్మదిగా అతను తిరిగి వస్తే పక్క కాస్త పడుకోబెట్టి మీ సేవలో నేను వచ్చాను, క్షమించండి స్వామి ఆలస్యమైనందుకు అందట ఆవిడ. ఇప్పుడు నేను క్షమించడమా, నాకన్నా నీ భర్త గొప్పవాడైపోయినాడా, ఆయనేమిటి, నేను మహా ఋషి సంపన్నుని తపస్సంపన్నుని, వచ్చిన వాడిని నువ్వు పట్టించుకోకుండా నీ ఇంటివాడి గురించి ఆలోచిస్తావా, నేనేమనుకుంటున్నావు, నా సంగతి నీకు తెలుసా అన్నాడట. అప్పుడు అందట స్వామి, ఎందుకయ్యా ఈ కోపం, మీ సంగతి నాకు జరగకపోవడం ఏంటి, ఒక విషయం ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా నన్ను శపిస్తాననుకుంటే నేనేమీ చెట్టు మీద కొంగను కాదు అన్నదట. అదేనయ్యా, ఆ చెట్టు మీద కొంగ, దాన్ని చూసి మార్చి కింద పడగొట్టావు కదా, అలాంటి దాన్ని నేను అనుకుంటున్నావా, అది నా దగ్గర నడవద్దు అన్నదట. నీకెట్లా తెలుసు అమ్మా, నేను నీకు చెప్పలేదే, నీకెట్లా తెలిసింది అన్నట. నాకెట్లా తెలిసిందనే సంగతి ఈ భిక్షను తీసుకుని నీవు ఇక్కడ వెళ్లి నేను చెప్పడం కాదు స్వామి, అక్కడ పక్క ఊళ్ళో ధర్మవ్యాసుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, కనుక్కో స్వామి చెప్తారు అక్కడ. ఇదేమిటి వీడిట్లాంది అని వెళ్ళాడు అక్కడికి. వెళ్తున్నంతసేపు ఈ ధర్మవ్యాసుడు అంటే ఇంత జ్ఞానో, ఇంత తపస్సంపన్నుడో, ఇంతగా నాకన్నా గొప్పగా తెలిసిన వాడు ఉంటాడు అని అనుకుని చూద్దాం ఎట్లా ఉన్నాడు అనుకుని పోతున్నాడట. పోయి ఆ ఊరికి వెళ్ళాడు. వెళ్లి ధర్మవ్యాసుడు అని ఎవరు అడిగాడు, ఏమయ్యా నేను ధర్మవ్యాసుడు ఈ ఊళ్ళో ఉన్నాడట, ఆయన ఎక్కడున్నాడు దయచేసి చెప్తారా అని అడిగాట. అయ్యో ఇదేమిటయ్యా, ఆయన ముందర నేను ఉన్నావు అన్నట్టు, నేనెక్కడున్నాను, అదిగో అక్కడ చూడు, అక్కడ ఒక షాప్ ఉంది, ఆ కొట్టు దుకాణం, దాంట్లో ఉన్నాడు చూడు అంటే అదేదో మాంసం షాప్ ఉన్నట్టుంది. అవునయ్యా, ఆయన మాంసం షాప్ ఆయన ఏం చేస్తారు తెలుసా, ఆ మాంసాన్ని కొట్టి దాన్ని అందరికి అమ్ముతాడు ఆయన. కనుక కటిక వృత్తి ఆయనది, మాంసం వృత్తి
కనుక వృత్తి చేస్తున్నాడు. ఆయన్నే ధర్మవ్యాధుడు. ఇదేమిటయ్యా ధర్మవ్యాధుడు అంటే మహాజ్ఞాని, బాగా ఏంటి దివ్య జ్ఞానం కలవాడని నేను అనుకుంటూ ఉంటే ఇదేది సామాన్యమైనటువంటి ఇదేదో వృత్తి చేస్తూ పనికిరానటువంటి వృత్తి చేస్తున్నాడే ఈయన అనుకొని, సరే మరి చూద్దాం అనుకొని అక్కడ నిల్చున్నాట. దాని దగ్గరికి పోరాదు, దూరం ఉండరాదు. ఈ స్థితిలో ఉంటుంటే కాసేపు ఉండి 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 అంత అయిపోయిన తర్వాత ఆయన చూశాడు, గమనించాడు ధర్మవ్యాధుడు ఎవరో వచ్చారు స్వామి అనుకొని. ఆ తర్వాత తన వృత్తి పని అయిపోయిన తర్వాత అక్కడికి తాను ఆ కొట్టు మూసేసి షాప్ మూశాడు. మూసిన తర్వాత స్వామి నమస్కారం రండి, చాలాసేపు అయినట్టుందే వచ్చే. అవునయ్యా అంటే ఏమిటయ్యా ఇంతసేపు నుంచి నిల్చున్నాను, నువ్వు ఒక్క మాట మాట్లాడవు అన్నాడు ఈయన. అది కాదండి, దయచేసి రండి మన ఇంటికి వెళ్దాం, వెళ్ళాక మాట్లాడదాం అన్నారు. ఇంటికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి ఇంటి ముందు నిల్చున్నాడు ఈయన లోపలికి వెళ్ళాడు. ఎప్పటికీ రాడు. అరగంట అయింది, గంట అయింది, అప్పటికి రాకపోయేటప్పటికి ఈయనకి మరీ కోపం వస్తుంది. ఏమయ్యా ఇట్లా చేస్తున్నాను? చిట్ట చివరికి వచ్చాడు. రండి స్వామి అన్నాడు. ఏమరండి స్వామి, గంట సేపు అయింది, ఏమయ్యా నీ కళ్ళ కనిపించలేదా? నేను తపస్సు సంపానుండి ఇంతటి వాణ్ణి, మరి ఇలా చేస్తావంటే అది కాదు స్వామి, ఏమి లేదు, నా తల్లిదండ్రులు చాలా వృద్ధులు, బాగా పాపము చేతకాని వాళ్ళండి, రోగగ్రస్తులు, వాళ్లకు నేను తప్ప సహాయం చేసేవాళ్ళు మరొకరు లేరు కనుక నేను అక్కడ నా వృత్తికి వెళ్లేటప్పుడు ఇక్కడ ఉంచాను. వచ్చిన తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చి వాళ్ళ హాయిగా పడుకోబెట్టి ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నాను స్వామి, మీరేమనుకోవద్దు అన్నట. ఏమయ్యా ఇంతసేపు ఉన్న బ్రాహ్మణి కన్నా ఈ ఋషి కన్నా నీ తల్లిదండ్రులు గొప్ప అయిపోయినారా? ఏమిటి నువ్వేమనుకుంటున్నావు అంటే, అయ్యా అనుకోకు, నువ్వు నాకు తెలుసు, నువ్వేదంటే అదే కదా, నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావో నాకు తెలుసు అయ్యా, ఆవిడ పంపించింది కదా ఇక్కడికి, అందువల్ల వచ్చావు కదా అన్నాను. అంటే ఆవిడ సంగతి మీకెట్లా తెలుసు అంటే, నాకు తెలియడం ఏమిటయ్యా, నీకు తెలియని సంగతులన్నీ కూడా మాకు తెలిసేదేమిటి గనక అంటే నీకు ఎట్లా తెలిసింది అని అడిగాడు ఆయన. ఎట్లా తెలియడం కాదు స్వామి, ఒక విషయం మీరు అడిగితే నేను మనవి చేస్తాను. ఏమీ లేదు, మీరు తపస్సంపన్నులే కావచ్చు, శక్తి సంపన్నులే కావచ్చు, కానీ మేము మా వృత్తిని చక్కగా చేస్తాం. ఆవిడ పతివ్రత, భర్త సేవ చేస్తే పతివ్రతకు శక్తి బ్రహ్మాండంగా వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. అందువల్ల ఆమెకి ఏమీ తెలియకపోయినా తన భర్త కోసం తాను చేసే ధర్మపత్రి గనుక ఆవిడకు మంచి చెడు భవిష్యత్ అంతా కూడా తెలుసుకునే జ్ఞానము జన్మతహానే వస్తూ ఉంటుంది. అలాగే నా పరిస్థితి ఏంటి, నేను నా కన్న తల్లిదండ్రుల గురించి నేను సేవ చేస్తూ ఉంటాను గనక వాళ్ల అనుగ్రహంతో నాకేవేవో తెలుస్తాయి. అంతకన్నా నేను చదువుకోలేదు, ఆవిడ ఏం చదివినట్టు కనిపించదు. కనుక స్వామి అందువల్ల నీవు గొప్ప తెలివంతుడివి, బాగా చదువుకున్నావు, కానీ నీకు అహంకారం ఎక్కువగా ఉన్నది కనుక ఋషులకు శమదమాది కళ్యాణగుణములు కావాలయ్యా, ఓపిక కావాలి, క్షమించే స్వభావం కావాలి. గాని నీకున్న తపస్సును దాన్ని కేవలం ఒక కొంగను కాల్చడానికి పోగొట్టావా, ఇదాను చేయాల్సింది అని అంటే అప్పుడు జ్ఞానం వచ్చినట్టు ఆయనకి అంటూ ధర్మవ్యాధునికి తనకు ఇంతకు పూర్వం పూర్వజన్మ సుకృతం వల్ల తాను తన వృత్తి ధర్మాన్ని, ఇటు వృత్తి ధర్మాన్ని అటు కొడుకుగా చేస్తున్న ధర్మం వల్ల గాని, ఆవిడ పతివ్రతా ధర్మం వల్ల గాని, వీళ్ళందరికీ ఏమిటంటే పూర్వజన్మ సుకృతం వల్ల కలిగిన జ్ఞానము. కనుక మీరు గోపికలు అయినప్పటికీ కూడా సామాన్యంగా మీ వృత్తిలో మీరు చక్కగా చేస్తున్నారు గనక దాంతో పాటు మీకు పూర్వజన్మ సుకృతం ఏదో ఉండి ఉంటుంది. లేకపోతే ఇంతగా మీరు నా కోసం తప్పించాల్సిన అవసరం ఇది కనుక దానివల్ల అయినా సరే మీ జ్ఞానం కలిగి ఉంటుంది కనుక అందువల్ల మీ జ్ఞానయోగాన్ని నమ్ముకుంటే సరిపోయింది కదా అన్నట. అయ్యయ్యో అరివొన్నుం ఇల్లాద ఆయర్కులత్తు అంటే ఏ కులములో పుట్టినమని కాదు, దీని మనం చెప్పదలుచుకున్నది ఏమిటి, ఏ కులములో పుట్టారని కాదు, ఏ వృత్తి చేస్తున్నామని ప్రధానం కాదు, ఏ వృత్తి చేస్తారో ఆ వృత్తిని భగవద్ ఆజ్ఞారూపంలో చేస్తూ ఉంటే తద్వారా వాళ్లకు కలిగే జ్ఞానం కూడా పరమాత్మనే తాను కలిగింపచేస్తాడు అని చెప్పడం కోసం చెప్తే స్వామి మాకు ఆ కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదన్నారు. మరి ఎట్లాగా, ఇవి ఏమీ లేకపోతే నేను చెప్పానే శాస్త్రంలో నన్ను పొందాలనుకుంటే మీరేం చేయాలి, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము చేయాలి అన్నాం కదా. మరి ఏమి చేయకుంటే ఎలాగా, అయితే పొండి నా వల్ల కాదన్నాను. అలా కాదు స్వామి, ఎందుకొరకంటే ఇట్లా అట్లా కాదు, అది ఒందుమిల్లాది ఆయన ఉందన్నై పిరవి పిరందనై పుణ్యం యాముడయో. అప్పుడే అమ్మకి కాస్త కదలిక వచ్చేసింది గోదామాతకి. ఏం స్వామి నువ్వు మమ్మల్ని ఏమడుగుతున్నావు, ఏం చేస్తున్నావు అడుగుతున్నావా నీవు పుణ్యం అంటే మేము ఏం పుణ్యం చేసుకున్నామనుకొని, పుణ్యాలకు కూడా పుణ్యమైనటువంటి స్వామి
నీవు ఎక్కడో వైకుంఠంలో ఉండవలసిన వాడివి, ఎక్కడో పాలసముద్రం ఉండవలసిన వాడివి. అలాంటి వాడివి ఇక్కడి దాకా ఈ లోకంలోకి వచ్చి మధురలో అవతరించి అక్కడ రాత్రి వెళ్లి యమునా నదిని దాటి మా ఊరు దాకా వచ్చి వచ్చిన తర్వాత ఉన్నవాడివి యశోదమ్మ ఇంట్లో ఉండకుండా మా ఇండ్లలో వచ్చి మాతో ఆడుతూ పాడుతూ అన్ని రకాలు చేసి కొడితే తిడితే పడితే అన్ని రకాలు చేసుకుంటూ ఇంతగా సులభమైన ఉన్నావే మాకు అందుబాటులో. నువ్వు ఏమనుకోని చేశావు స్వామి? మేమేం తపస్సు చేశామనుకొని వచ్చావు ఇక్కడికి? రేపల్లెలు మేము ఉన్నవాళ్ళం మీకేమైనా జ్ఞానం చేశామా, తపస్సు చేశామా, యోగం చేశామా? దేన్ని బట్టి వచ్చావు స్వామి నువ్వు? వచ్చావు ఎందుకు చెప్పు, ఆలోచించు అని. అందువల్ల ఇక్కడ ఉన్నమిల్లాద ఉందన్నై పిరవి పిరుందనై నిన్ను ఇక్కడికి వచ్చామే. ఎట్లా వచ్చావు? ఉందని నువ్వు జన్మ లేనటువంటి స్వామి, పుట్టుక లేనటువంటి వాడివి. నువ్వు ఇక్కడ దేవకి దేవి యొక్క గర్భంలో 12 మాసాలుండి గర్భనృతం అనుభవించావే, వచ్చి పుట్టినావే ఇక్కడ. ఆ తర్వాత యశోదమ్మ దగ్గరికి వచ్చి నీవు దాగి బతికినావే. ఆ యశోదమ్మకు నీదే సంతోషం చూపించావే. అందువల్ల ఇవన్నీ కూడా ఉందన్నై పిరవి పిరందరై నీ యొక్క పుట్టుగా, నీవు చేసే లీలలు ఇవన్నీ కూడా మాకు చూడగలిగే శక్తి, మా కోసం నువ్వు వచ్చిన బాధ్యత. ఏం చేశామని నువ్వు వచ్చావు? ఇది నీ కృప. నువ్వు రావాలని వచ్చావు తప్ప ఇందులో మరొకట్లేదే. ఇది చాలు స్వామి. ఒకవేళ నీవు మాకేమైనా ఉన్నదా అని అడిగితే నువ్వే ఉన్నావు మాకు. ఎందుకంటే నువ్వు పుణ్యం కదా. కనుక పుణ్యం యాముడయోం, నీలాంటి పుణ్యాత్ముడు సర్వేశ్వర నీవే నాకున్నావు. ఇంకా మాకు ఇంకేం కావాలయ్యా? మేరే యోగంతా మాకేం పని? కనుక నీవు తప్ప మాకు లేదు. అందువల్ల మమ్మల్ని నీవు అనుగ్రహించక తప్పదు అంటూ పుణ్యం యాముడయోం అంటప్పటికీ స్వామి ఇదిగో నన్ను ఇది చెయ్యు అది చెయ్యు అని అడుగుతున్నావు. ఏం చేయాలి మేము? నీకెవరి కోసం చేయాలి? నీకేం సమర్పించాలండి మేము? నీకేం తక్కువ ఉంది గనక కురవన్ను ఇల్లాద గోవింద, కురవు ఒన్రుమిల్లాదా. నీకేమి కురవు అంటే లోక కొరత, ఎలాంటి కొరత లేనటువంటి వాడు నువ్వండి. అవక్త సమస్త కాముడు కదా నువ్వు. నీకు లేనిదంటే ఏమిటి? అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడివి నువ్వు, సకల శక్తి సంపన్నుడివి నువ్వు. నీకేముంది కనుక అపూర్ణమిదం పూర్ణమదః పూర్ణముదచ్యతే సకల వస్తువులు కూడా సర్వ కళ్యాణ గణకుడు నువ్వు, సర్వ సంపత్తు కలవాడి, సర్వ శక్తివంతుడమైన అటువంటి స్వామి నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? గోవింద కురవన్ను మెల్లాద, నీకేం తక్కువ ఉందని మేమివ్వాలి? మేమేం చేయాలి కనుక ఇల్లాద గోవింద అటువంటి వాడివి ఇక్కడికి వచ్చి గో అంటే పశువులని వింద కాపాడుకుంటున్నావయ్యా. నువ్వు పశువుల వృత్తిగా ఎందుకు రావాల్సి వచ్చింది? నీకేం తక్కువ ఉంది కనుక అంటే మా మీది ప్రేమనే కదా, మా కోసమే కదా, మేము చేస్తున్న వృత్తిలో సహాయం చేయడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇది మేమేం చేయకుండా వచ్చావే, ఇది నీ కృప స్వామి. అందువల్ల స్వామి మమ్మల్ని మాకు కర్మయోగం తెలియదు, జ్ఞానయోగం తెలియదు, మాకేమీ తెలియదు అరియా. అందువల్ల నీవు వచ్చింది నీ కృపనే మాకు ప్రధానం. అందువల్ల ఇక్కడ మేమిటి ఉన్నా గోవిందా. కనుక ఇక్కడేంటి మరి ఎందుకు చేయాలంటావా? నువ్వు చెయ్యక తప్పదు స్వామి. ఎందుకో తెలుసా? ఉందన్నోడు రవేల్ నమక్కు గొజిక్కవజాదు, ఉందన్నోడు నీతో పాటు నమక్కు మాకు ఉరవేల్ మనకున్న సంబంధం ఉందే, నీకు నాకుండే చుట్టిరికం చూడు. ఆ సంబంధం ఉజిక్కవజాదు పోగొడితే పోయేది కాదండి. సామాన్యంగా నీకు నాకు సంబంధం ఏముందో శాస్త్రాలు చెబుతున్నాయి. పరమాత్మకి ఆత్మకి 9 సంబంధములుంటాయట, 9 రకాల సంబంధములు. అంటే ఏమిటి? అక్కడ పరమాత్మ యజమాని అయితే మనం ఈ ఆత్మ ఆ యజమానికి ఉన్నటువంటి దాసుడు అవుతాడు, యజమానికి సేవకుడు అవుతాడు. పరమాత్మ గురువు అయితే ఈయన శిష్యుడు అవుతాడు, పరమాత్మ తండ్రి అయితే ఈయన కొడుకు అవుతాడు. ఆత్మ పరమాత్మ తల్లి అయితే తాను ప్రేమ పొందేటువంటి కొడుకు అవుతాడు. కనుక ఇలాగా లోకములో ఉండగలిగేటువంటి చుట్టిరికాలు మొత్తం 9 రకాలు ఉంటాయి. ఈ 9 అంటే ఒకడు తండ్రి అవుతాడు, ఒకడు తల్లి అవుతుంది, ఒకడు అన్న అవుతాడు. ఇలాగ రకరకాల సంబంధాలు. ఒకడే ఉండడు, ఒకడికి మరొకడికి ఉండాల్సిన స్థితి వస్తుంది. కానీ ఒక సామాన్యమైన చుట్టిరికం ఉంటేనే మనం సామాన్యంగా బంధుత్వం ఉన్నవాడికి, చుట్టిరికం ఉన్నవాడికి, శరీర సంబంధాల వల్ల కలిగిన చుట్టిరికానికే బంధనం అంటే ముడివేయడం అన్నమాటనండి. ఈ శరీరానికి మరొక శరీరం, మరొక శరీరం నుంచి మరొక శరీరం, ఇలా ముడివేయబడుతున్నాయే. దీన్ని బట్టి ఎవరికైనా ఆపత్తు కలిగితే దుఃఖిస్తాం మనం.
వాడికి ఏదైనా మంచి కలిగితే సంతోషిస్తాం. దేన్ని బట్టి? సంబంధాన్ని బట్టి కదండి. కనుక స్వామి నీకు సంబంధం లేకపోతే మనం ఎందుకు పట్టించుకుంటాం? ఏమండి వాడేదో బాధపడుతున్నాడు అంటే వాడికి నాకే సంబంధం అంటాం మనం. కనుక సంబంధం ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి. ఒక తండ్రి కన్నటువంటి పిల్లల్ని పోషించవలసిన బాధ్యత వాడికి ఉంటుంది. ఎందుకంటే సంబంధం గనక. ఇలాగా నీకు నాకున్న సంబంధం, ఆత్మకి పరమాత్మకున్న సంబంధం 9 విధములు, 9 విధములున్నాయి గనక స్వామి ఒకటి కాదు. ఒక్క సంబంధం పోయితే తెగిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఏదో మనం వాడు పోయినాడు కనుక ఇంకా వాడికి నాకే సంబంధం అనుకొని కుండ పగలట్టుకొని స్నానం చేస్తే సరిపోదు స్వామి. ఇది తెగిపోయిన సంబంధం. ఇది జన్మజన్మాలకు ఉండేది కనుక ఒడవేల్ నమక్కింగొడవయ్యాదు. దీన్ని పోగొట్టుకోవాలనుకున్నా పోలేనటువంటి సంబంధం స్వామి. అందువల్ల సంబంధం ఉండడం కాదు, సంబంధ జ్ఞానం ఉండదు మాకు. సంబంధ జ్ఞానం అంటే అర్థం ఏమిటి? సాధారణంగా చుట్టిరికం ఉండడం మొదలు కాదట. చుట్టిరికం అనేది ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే సంతోషము, దుఃఖము ఇవన్నీ వాడికి నాకు చుట్టిరికం ఉందనేటువంటి తెలివి ఉండాలి. లేకపోతే ఉదాహరణకి ఇక్కడ ఏంటి, ఏదో ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు అనుకోండి, వాడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు. వీడెవడో తండ్రి ఏం తెలియదు, వాడెవడో కొడుకు అని తెలియదు. కొన్ని ఏళ్ల తర్వాత వాడికి ఉచ్చి చూసిన తర్వాత ఈయన నా తండ్రి అని తెలిసిందనుకోండి, అప్పుడు ఆయన కొరకు ఎంత బాధపడతాడో. ఇలాగ లోకములో ఏదైనా సరే సామాన్యంగా మృత్యువు, మరణము అనేటువంటిది దుఃఖానికి కారణం అని అంటాం మనం. నిజంగా చూస్తే మరణమే దుఃఖానికి కారణమైతే లోకంలో ఎందరు మరణించడం లేదు? ఆ మరణించిన వాళ్ళందరి కోసం మనం ఏడుస్తున్నామా? ఎవరి గురించి ఏడుస్తాం? ఎవడు మనకు బంధువో, ఎవడు నాకు చుట్టమని తెలుస్తుందో వాడి గురించి ఏడుస్తాం. అలాగే ఒకరికి ఎవరికి ఎన్నో రకాల మంచి వైభవాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి సంతోషిస్తామా? ఎవరికి సంతోషిస్తాం? ఎవడు నాకు చుట్టమో, ఎవడు నాకు బంధువో అది తెలిస్తే వీడెంత గొప్పవాడైనాడు అని సంతోషిస్తాం. ఇలాగ సుఖము, దుఃఖం అనేది కేవలము వస్తువులు కాదు, వస్తువుల యొక్క సంబంధాన్ని బట్టి ఉంటుంది లోకంలో. కనుక స్వామి నీకు నాకు చుట్టరికం ఉన్నప్పుడు నువ్వు నన్ను చేయమంటావేమిటి? కన్న తండ్రి పోషించవలసిన బాధ్యత వాడిది కాదా? పెంచవలసిన బాధ్యత వాడిది కాదా? మరి అలాగే నీవు మమ్మల్ని పుట్టించావు స్వామి, మమ్మల్ని పెంచాల్సిన బాధ్యత నీదే, మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత నీదే. రక్షిస్తా అన్నావు కనుక ఆ సంబంధము దృష్టి పెట్టుకోనైనా సరే మమ్మల్ని నీవు రక్షించాలి స్వామి అంటూ ఉందన్నోడు ఉరవేల్ ఉరవేల్ నీతో ఉండే సంబంధము నమక్కు ఇంగు ఒజెక్కవజాదు. ఇప్పుడు పోగొట్టుకుంటే పోయేది కాదు. కనుక స్వామి నీకు నాకు ఉండే సంబంధం అంటే ఏమి సంబంధం? నువ్వు రక్షకుడివి, మేము రక్షింపబడేవాళ్లము. కనుక నీ వస్తువులం మేమేం చేస్తాం కనుక ఏమి చేయకపోయినా మా దగ్గర అక్కించడం అనంజకతి మాకేంది కనుక నీవు ఎలాగైనా సరే కాపాడు స్వామి అంటూ ఉన్న విషయమంతా చర్చిస్తారు గోపికలు. చెప్పిన తర్వాత స్వామి నీకు తెలియందేమీ లేదు ఇందులో, మేము కొత్తగా చెప్పాలా? అవన్నీ నీకు తెలుసు గాని ఎందుకో మమ్మల్ని పట్టించుకోవడం లేదు. నువ్వు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే నీకేదో కోపం వచ్చి ఉంటుంది స్వామి. ఎందుకంటే కోపం వస్తే కూడా అది కూర్చుంటావు నువ్వు. అందువల్ల ఏమైతుంది? అందువల్ల స్వామి ఇక ఒకవేళ మా వల్ల ఏమైనా తప్పులు జరిగితే నువ్వేం చేయాలి? అర్యాద పిల్లగదుం అంపినాళ్ళు స్వామి, మేము అర్యాద పిల్లగదుం అంపినాళ్ళు మేము చేసేటువంటి తెలియడానికి మాకు ఏమైనా పొరపాటు చేసి ఉంటాం, నీ విషయంలో అపచారాలు చేసి ఉంటాం స్వామి. ఏం అపచారాలు చేస్తామంటే అది కూడా తెలిసి చేయము స్వామి. మాకు ఏమిటంటే మేము అర్యాద మాకు జ్ఞానం తెలియదు. నీతో ఎట్లా ఉండాలో, నీ దగ్గరికి ఎట్లా వెళ్లాలో, నిన్ను ఎట్లా పూజించాలో మాకేం తెలుసు కనుక స్వామి నువ్వు వచ్చినావు, ఏదోటి నీతో పాటు ఉన్నావు, తిరిగినావు కనుక స్వామి నిన్ను దొంగాని పిలిచినాము, నిన్ను కట్టేసుకొచ్చి యశోదమ్మ దగ్గర పట్టుకపోయినాము, నీవు ఆడుమన్నాము, పాడుమన్నాము, ఎన్నో రకాలు చేశాము. నీవెవరో మాకు తెలియకపోవడం వల్ల అంతే తప్ప నువ్వు సామాన్యమైన వ్యక్తి అనుకున్నాం. కానీ ఇంతటి బ్రహ్మాండమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వేశ్వరుడా, సర్వనియంతమైనటువంటి నీవే ఇక్కడికి అవతరించావని సంగతి ఇప్పుడు తెలుస్తున్న స్వామి. అందువల్ల అర్యాద ఆ మాత్రం తెలియనంత మాత్రాన నీకేదైనా తప్పు చేసి ఉంటే క్షమించు. అలా కాదు, అది పిల్లగలం మాకెట్లా తెలుస్తుంది? మేము చిన్నపిల్లలమండి, అందులో ఆడపిల్లలం.
అందువల్ల గొల్ల పిల్లలం కనుక మాకు తెలియక చదువు రాదు, సంధ్య లేదు కనుక నీ గురించి తెలియకపోవచ్చు స్వామి. అంత మాత్రం చేత ఏదైనా అన్నామేమో అది నువ్వు తప్పు పట్టుకోవద్దు స్వామి. అరియాద పిల్లగలం అది కూడా అంబినాళ్ళు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రేమతోటి కూడా ఏదో ఒరే ఒరే తరే పిలుస్తాం. ప్రేమ ఎక్కువ ఉంటే అంబినాళ్ళు నీ మీద ఉండే ప్రేమతోటి మేము సామాన్యం తెలియని వాళ్ళం కనుక నీవు ఇంతవాడిని తెలియకపోవడం వల్ల మేము ఎన్నిసార్లు ఏమేమి పిలిచామో ఆ పిలిచేటప్పుడు కూడా చిరుపేర్ అడైతరవం చిన్న చిన్న పేరుతోటి పిలిచి ఉంటాం మేము. అంటేమిటి నీకెన్నో నామాలు ఉండవచ్చు, నీవెంత గొప్పవాడివో నీ నామాలు చెబుతూనే ఉన్నాయి. కానీ మాకు తెలియక ఏదేదో చెప్పాము, నారాయణ అన్నాము, అలాగే ఇంకేదో అన్నాం. ఇలాంటి అన్ని చిన్న పేర్లు అయ్యారు ఈ దృష్టిలో. ఎందుకంటే గోవిందా అనేది ఉందే అది చాలా పెద్ద పేరు. ఎందుకనకంటే నీవు శ్రమపడి సంపాదించావు. గోవిందా అంటే అర్థం ఏంటనమాట, ఇక్కడ ఇదివరకు చెప్పుకున్నామే నారాయణ అనే శబ్దములో వాస్తవానికి నారాయణ అని 4 అక్షరాలు, గోవింద అన్నట్ల 3 అక్షరాలు. ఈ దీంట్లో ఏది చిన్న పేరు ఏది పెద్ద పేరు అంటే అక్షరాలను బట్టి చూస్తే నారాయణ అనే శబ్దమే పేరుది. కనుక మేము చిన్న పేరుతో పిలిచామను అని ఎందుకంటున్నారు వీళ్ళు అంటే చిన్న పేరు ఏది అంటే స్వామికి మనస్సునకు చిన్నతనం కలిగించేది చిన్న పేరు. ఆయన ఏంటంటే నారాయణ అనేది పరత్వాన్ని చెబుతుంది. సకల సకల అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ అని అంతర్ వ్యాపించిన వాడు సర్వేశ్వరుడు పరమాత్మ అందరికన్నా కూడా గొప్పవాడు అని ఇలాగా స్వామి యొక్క పరాత్పరత్వాన్ని చెప్పగలిగే శబ్దము నారాయణ. కాని గోవింద అనేది గోవులను రక్షించేవాడు, గోపాలకులు ఉన్నవాడు, ఈ లోకానికి వచ్చినవాడు, గొల్ల పిల్లలతో తిరిగేవాడిని సౌలభ్యం. అంతటి పరాత్పరుడైన పరమాత్మ సులభంగా ఇక్కడికి వచ్చినాడే అన్నప్పుడు అంత కష్టపడి ఇక్కడి నుంచి వచ్చింది దేనికోసం అంటే తనకి ఇష్టమైన వస్తువు గనక ఆ ఇష్టమైన వస్తువు ఇష్టమైన పేరు గోవింద. ఇంతకు ముందే గోవిందా అని పిలవకుండా మిగతా పేర్లతో పిలిచినందుకు కోపం వచ్చిందా స్వామి అంటూ ఇక్కడ ఉరవేల్ నమక్కింగుజెక్క వయ్యాదు అరియాద పిల్లకలు అంబినాల్ ఉందన్నై చిరుపేరడత్తనవం నీ చిన్నతోటి పిలిచామే గోవిందా గోవిందా అనుకుంటూ ప్రతిదానికి ఆ గోవింద శబ్దం తీసుకోవాలి మనం. అక్కడ గోవిందా మాకేం తెలియదయ్యా, గోవిందా మేము కర్మయోగం కాదయ్యా, గోవిందా మేము చిన్న పేరు పిలిచామయ్యా, గోవిందా నీకు నాకు సంబంధం తెలిసయ్యా కనుక ఇవన్నీ తెలుసుకుని గోవిందా ఇలాగ పిలవనందుకు నీవు మమ్మల్ని క్షమించు అంటూ అరియాద పిల్లగలం అంబినాల్ ఉందన్నై చిరుపేరు చిన్న పేరుతో అదే తను పిలిచామే. అందువల్ల చిరిపేరు సీరియరులాదే కనుక స్వామి నీవు కోపానికి రాకుండా మా మీద దయచేయి స్వామి, కృప చూపించు స్వామి, మమ్మల్ని క్షమించు స్వామి అంటూ అక్కడ తీసుకొచ్చి ఇరవా నీతారాయి పరై అందువల్ల నా స్వామి నువ్వు మాకు స్వామి కదా, ఒకవేళ మేము తప్పులు చేస్తే నీవు క్షమించవలసిన వాడు కనుక స్వామి ఇలాగా మాకు ఏమీ తెలియదు, అకించనలు మగత్తలు మాకు కర్మం తెలియదు, జ్ఞానం తెలియదు, ఏమీ తెలియదు, నువ్వే మాకు కావాలన్నప్పుడు నీ కృప తప్ప మరొకటి లేదు కనుక మమ్మల్ని ఏం పరీక్షిస్తావు స్వామి అంటూ మాకు ఏమీ లేవని అందులో ప్రార్థించి ఇరవా నీతారాయి పరై కనుక నీవు నీ తారాయి పరై పరై అంటే మా పురుషార్థాన్ని నీ అంటే నీవిస్తే పుచ్చుకుంటాం, లేదంటే వెళ్ళిపోవడమే. ఎందుకంటే మా వల్ల ఏం కాదు, మేము కష్టపడి సాధించేది ఏమి లేదు కనుక స్వామి నువ్వు కృప చెయ్యు అని ప్రార్థించారన్నమాట. అంటే ఇంకా అడుగుతూనే ఉన్నారు, ఇప్పటిదాకా అది ఏమి ఇవ్వలేదు అనలేదు కనుక పరై అనేది ఉచితమే నీవు అని చెప్పి అంటూ దీంట్లో వాళ్ళు ప్రార్థించారనమాట. ఈ ప్రార్థన చూస్తూ ఉంటే మనకి ఎట్లా అనిపిస్తుందంటే తమకు ఉండేటువంటి ఇక్కడ భగవద్గీతలో కృష్ణ భగవానుడు తాను విశ్వరూప సందర్శనం చూపించిన తర్వాత విరాట్ స్వరూపం చూచినాక అర్జునుడు భయపడిపోయినాడు. అయిపోయి అంటాడు ఆయన, స్వామి నువ్వు ఇంతటి వాడివని మాకు తెలియదయ్యా, మా కృష్ణుడివి, మా దగ్గర వాడివి, మాతో పాటు తిరిగిన వాడివి, మా వెనత్త కొడుకు అన్నట్టుగా మేము మాకు స్నేహితుడివి తిరిగి అనుకున్నాను తప్ప అలా అనుకుని స్వామి ఎన్నెన్ని రకాల మిమ్మల్ని పలికించామో ఎన్ని మాటలన్నానో అని అంటూ అక్కడ అంటాడు. విశ్వరూపం చూసిన తర్వాత హే కృష్ణ అని చెప్పి అక్కడ తాను అనుకుంటూ స్వామి సఖీ తిమత్వ ప్రసభం యదుక్తం
హే కృష్ణ ఏ యాదవ ఏ అని ఇలా సఖేతి మత్వ, ఇంతకాలం నాకు స్నేహితులు అనుకొని ఏదో సామాన్యం అనుకొని ప్రసభంయదుక్తం, స్వామి నేను ఎన్నెన్ని మాటలు మాట్లాడినానో అవన్నీ కూడా ఏం మాట్లాడాను, హే కృష్ణ హే యాదవ హే సఖేతి, ఓ కృష్ణ అని పిలిచాను, ఓ యాదవ అని పిలిచాను, ఏ అని పిలిచాను. ఇలా పిలిచిన వాటిని అజానత ఇవన్నీ మరిచిపోయి స్వామి నన్ను క్షమించు, ఇంతటి వాడివా కృష్ణ విశ్వరూపాన్ని చూపించిన తర్వాత ఆర్తితో తానొక్కసారి తానేంటి వారి కాళ్ల మీద పడ్డంతగా చేసి ఏడుస్తూ మాట్లాడినాడు ఆయన. అక్కడ అంతటి చూపించినట్టుగానే సరిగ్గా అదే పద్ధతిని కృష్ణుని యొక్క తత్వం తెలవకన్నా ముందు గోపికలు దృష్టిలో పెట్టుకుని, అయ్యయ్యో మేము తెలియకుండా నేను చేశామా క్షమించని ప్రార్థిస్తూ, స్వామి కోపానికి రాకయ్యా, మేమేం మా పిలుపులో చిన్నతనం కావచ్చు, మా ఉనికిలో చిన్నతనం కావచ్చు, నీకు మర్యాదలో ఏం తక్కువ చేశాము అవన్నీ క్షమించేసి మిమ్మల్ని రక్షించు స్వామి అని ప్రార్థించారు అట ఇక్కడ. అందువల్ల ఇక్కడ ఏమన్నట్టు ఉపచారాపదేశేన, అందువల్ల మనము సామాన్యంగా ఆరాధన చేసిన తర్వాత ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి శ్లోకం ఇది. అంటే పరమాత్మకి ఆరాధన చేసిన తర్వాత, పెరుమాళ్ ఆరాధన జరిగిన తర్వాత చిట్ట చివరికి ఈ శ్లోకాన్ని మన పెద్దలు అనుసంధిస్తూ ఉంటారు. ఉపచారాపదేశేన కృతాన్ అహరహర్మయ అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని స్వామి ఉపచార అపదేశేన అంటే మీకు సేవ చేస్తున్నానని మీ సేవ చేసేటువంటి ఒక పేరట ఎన్నెన్ని కష్టాలు అపచారాలు చేశాను నేను. అందువల్ల మీకు అభిషేకం చేయడం కోసమో లేక మీకు పుష్పాలు సమర్పించడం కోసమో మీకు ఆరగింపు చేయడంలోనో ఏవేవి చేశాను, మీకేదో చేస్తున్నాను అనుకొని నేను తప్పులు చేసి ఉండవచ్చు. కనుక వాటిని అన్నిటి కూడా క్షమించి మమ్మల్ని వాటిని అపచారములుగా భావించుకోకుండా ఉపచారాన్ని భావించి నీవు క్షమస్వ క్షమస్వ అని అంటారు మనవాళ్లు. అలాంటిదే దృష్టి ఇక్కడ ఆండాళ్ళ తల్లి తాను చూపించేసి ఇంతకాలం వచ్చిన తర్వాత పరమాత్మను సేవించుకుని ఆయనను ప్రార్థించేటప్పుడు చివరికి క్షమాపణ కోరడం అనేది అంటే మనం చేయాల్సిన పని అంటూ దీంట్లో మనం చేయవలసినటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పాలి, స్వామి నా దగ్గర మంచి చేసే పని ఏదీ లేదు, నేను ఏ సత్కర్మలు చేయలేదు, అందువల్ల నాకేమీ తెలియదు అనుకొని ఇక నీవు తప్ప నాకు మరొకటి లేదు అంటూ తన నీచత్వాన్ని నైత్యాన్ని చెప్పుకోవాలట. ఆ నైత్యాన్ని ఇక్కడ దీంట్లో ఆ నైచత్వం చెప్పుకోవడంలో తొండరడెప్పటి ఆడవార్లు రంగనాథుని గురించి తాను తిరుమాలై అని దివ్య ప్రబంధం చేసి రంగనాథ అని ప్రపంచం చెప్తారు. అక్కడ చెప్పి నేను ఏమి చేయలేకపోయినా కనీసము ఆ రాముని వారధి కడుతున్నప్పుడు ఉడతలాగనన్నా నేను సేవ చేయలేదయ్యా అంటాడు. అక్కడ చాలా ఉడత భక్తి అని అంటామే, అది తొందరపడి ఆడవార్ల దివ్య ప్రబంధంలో ఉంది. అక్కడ వారు అంటారు, స్వామి ఉడత ఏం చేసిందట, అందరూ కూడా సముద్రంలో ఏమిటి వారధి కడుతున్నారు, వానర సైన్యమంతా కూడా కట్టే సందర్భంలో అక్కడ ఒక ఉడత ఉందట. ఆ ఉడత ఏం చేసింది, అయ్యో నేనేమైనా చేయాలనుకుందట, చేయాలనుకుంటే ఎక్కడ రాళ్లు మోస్తుందా, ఏం పోయగలుగుతుంది. అప్పుడు ఏం చేసేది, వాళ్ళు ఎప్పుడైతే ఒక రాయి మీద ఒక రాయి మరొక రాయి మీద రాయి పెట్టుకుంటూ వాళ్ళు అదేంటి ఆ కట్ట కడుతూ ఉంటే ఇది ఏం చేసిందట, సముద్రంలోకి పోవాలి, దాంట్లో పోయి నీళ్లల్లో అటు ఇటు పొల్లాడే, పొల్లిన తర్వాత ఒళ్లంతా తడి కాగానే సముద్రం ఒడ్డుకు రాగానే ఇసుకలో అటు ఇటు పొరలాలి. పొల్లేటప్పటికి ఆ తడికి ఇసుక అంతా అంటుకోలేదట. అంటుకోగానే ఒక రాయికి మరొక రాయికి మధ్యన ఒక సందుంటే ఈ సందులోంచి ఆ సందులోకి, ఆ సందులోంచి ఈ సందులోకి ఒరుసుకుంటూ తాను దూరేటప్పటికీ దాని ఒంటికున్నటువంటి ఇసుకంతా కూడా రెండు రాళ్ల మధ్యన పడి బందోబస్తు అయ్యేదట అని అంటూ ఇక్కడ తిరుమాల దివ్య ప్రబంధంలో తొందరపడి ఆడవారు చెబుతారు, స్వామి ఆ ఉడతనైనా ఆ వారధి కట్టడంలో అదే ఉడత భక్తి అంటే అర్థం ఇక్కడది. పెద్ద పెద్దవాళ్ళు ఎంత చేసినా దాని పని చేసిందట, అలాగా ఆ మాత్రమేనా నేను చేయలేదు స్వామి అంటారు అక్కడ. అలాగే ఈ గోపికలు కూడా, స్వామి మేమేమీ చేయలేకపోయినాము, మా దగ్గర ఏమీ లేదు, నీవు తప్ప మాకు ఒకటి లేదు కనుక నీకు మాకుండే సంబంధాన్ని బట్టి చూడమన్నారే, కనుక మాకుండే నైత్యానుసంధానం చేయాలి పరమాత్మ దగ్గర. మన దగ్గర ఏమీ నీవు తప్ప మాకు వేరే ఉపాయం లేదని చెప్పడమే కాకుండా తమకుండే నీచత్వాన్ని అకించన అనన్యగతి అనేటువంటి
మాట చెప్పాలని, ఆ తర్వాత ఇలా నీవు మమ్మల్ని రక్షించవలసిన విషయం ఏమిటో దాని సంబంధ జ్ఞానం చెప్పాలి, నీకు నాకుండే సంబంధాన్ని దృష్టిలో పెట్టుకోమని, అలాగా చేస్తూనే మనము ఇంతకు ముందు తెలిసి తెలియక చేసినటువంటి అపచారాల్ని కూడా క్షమించుమని చెప్పి కూడా ప్రార్థించాలని, ఆ ప్రార్థించి ఆ తర్వాత సర్వము కూడా పరమాత్మనే మాకు రక్షకుడు, ఆయనే ఉపాయమనే భావన ప్రతిరోజు కూడా ఆరాధన సమర్పించిన తర్వాత ఈ రకంగా స్వామి దగ్గర విన్నవించుకోవాలి అనేటువంటి ఆచారాన్ని మనకి గోపికల ద్వారానే ఆండాళ్ తల్లి తెలిపింది. కనుక ఈ పాశురంలో స్వామి సర్వము కూడా ఎలాంటి సాధనాంతరములు గాని సాధ్యాంతరములు గాని వేరే ఉపాయం ఏమి లేకుండా ఉండేటువంటి అకించనుడు అన్యగతులైన వాళ్ళకి శరణు వెడితే సర్వేశ్వరుడే తమ ప్రార్థనను అంగీకరిస్తాడని, కనుక పరమాత్మ దగ్గర మనము నీవు తప్ప నాకు మరొకటి లేదు, త్వమేవ మే ఉపాయభూతో భవ అని భగవద్ రామానుజుల వారు అంటారు. అలాగే అటువంటి దాన్నే మనం ఎక్కడ వెళ్లి స్వామి నీవు తప్ప అనుకోండి లేదనుకుని వారిని పొరపాటు క్షమించని ప్రార్థిస్తే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతోంది అని ఇక్కడ ఈ కరవహల్ పెనిషన్నం అనే పాసరంలో మనకు ఆండాళ్ తల్లి మనకు నివేదించింది. ఆ తర్వాత స్వామి యొక్క కృప కలిగి ఇక రేపు వాడు స్పష్టమైనటువంటి విషయం ఏమిటో చిత్తం చిరకారులో ఆ విషయాన్ని చెబుతారు. ఆ తర్వాత స్వామి యొక్క కృప కలిగి రక్షిస్తాడు అనేది మనకు ఆండాళ్ తల్లి చెప్పే సందేశం అన్నమాట. కనుక ఈనాటి పాసురంలో మనము కూడా ఉపచారాపదేశేన కృతార్హమయ అపచారాని మాన సర్వ క్షమస్వ పురుషోత్తమ అని ఈ నెల రోజులు కూడా స్వామి నీ పేరట మేము ఎన్నెన్ని పొరపాటు చేశామో, ఏ రకమైన లోపాలు జరిగినా అవన్నీ కూడా క్షమించమని మనం ఇంటింట మనము ధనుర్మాసంలో చేసుకున్నటువంటి స్వామి నివేదనలో కనీసం ఈ రోజైనా లేదా రేపైనా సరే ప్రార్థించి క్షమించమని అనుగ్రహించమని ప్రార్థించాలనే మన ఆండాళ్ తల్లి దివ్య సందేశం. దాన్ని మనం తల వంచి నమస్కరించి అనుగ్రహిద్దాం, అనుసరిద్దాం. ఓం తత్సత్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.